వీళ్ళది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అసలు? చాలా పందిట్లో 3 ముళ్ళు వేసి ముత్తైదులందరూ దీవించుతుండగా ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్, ఎందుకంటే ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరే, ఈయన ఇన్ఫ్లుయెన్సరే. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్ అదేనా? స్వామి అన్న ఏదైనా అడగొచ్చా? కొన్ని అడగాల? కొన్ని అడిగానా అందుకు ఈమెనే ఫస్ట్ లవా ఇంకా వెనక ఫస్ట్ మీ లవ్ స్టోరీ ఎట్లా మీ ఇద్దరిది? అంటే యాక్చువల్ గా ఈ ఐడి యూజ్ చేసేది మొత్తం వీళ్ళ మమ్మీ. స్టోరీ పెడతాం కదా, స్టోరీకి ఇట్లా మన ఎమోజెస్ ఇట్లా మన సైడ్ కి ఎమోజెస్ వస్తాయి కూడా, నార్మల్ గా అనుకో కూడా క్లిక్ చేయగానే ఎమోజెస్ వెళ్ళిపోతూనే ఉంటాయి వాళ్ళకు. అట్లా నా ఐడికి వచ్చేసింది 2020 వల్ల. అంటే ఈమె ఈ పర్సన్ ఏమని నేను అనుకున్నా. స్టార్టింగ్ లో వేసిన హాయ్ రిప్లై ఇచ్చారు, అంటే హాయ్ అన్నా అని ఫస్ట్ రిప్లై ఇచ్చి ఇట్లా అనుకోక ఇప్పుడు అనుకున్నాం లవ్ చేసుకుందాం అన్నట్టు అని అంటే మా ఫ్యామిలీ ఒప్పుకోరు అన్నట్టు ఏమన్నది. మెసేజ్ పెట్టింది నీకు, నీ ఫీలింగ్ ఏంది? మెసేజ్ చేసిండు హాయ్ అన్నా అని పెట్టిన. అసలు ఇట్లా అయితే అనుకోలేను కానీ జరిగిపోయింది. ఎందుకు నచ్చిండు అంటే ఏం చెప్తావు? హ్యాండ్సమ్ బాయ్. స్వామి నాకు తెలిసి స్వామి గోల్స్ వేరే. యాక్చువల్ ఒక యాక్టర్ అవ్వాలి, ఎందుకు అవ్వలేకపోయింది అంటే ఏం చెప్తావు? ఈ హైదరాబాద్ లో ఉండి చేయొచ్చు, హైదరాబాద్ కి షిఫ్ట్ అవుదాం అనుకున్నాను. పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక ఊళ్ళ నుంచి. ఏ విషయంలో ఎక్కువ కూడా వచ్చేది మీ ఇద్దరికి? ఫోన్ మాట్లాడినప్పుడు స్క్రీన్ షాట్ పక్కా పెట్టాలి, స్క్రీన్ షాట్ పెట్టకపోతే. మీ ఇద్దరు ఎవరు అల్లరి ఎవరు ఎక్కువ చేస్తారు? అవనే చేస్తాను. రొమాంటిక్ ఎవరు? అసలు డాడ్ ఎట్లా చనిపోయారు, ఏం జరిగింది అసలు? నెత్తిలో బ్లడ్ క్లాట్స్ అయ్యి అందరూ డాడీతో వీడియోస్ చేసుకుంటా ఫొటోస్ పెట్టుకుంటా ఉంటే మొన్న మ్యారేజ్ అప్పుడు కూడా బాగా ఫీల్ అయినవారా? చాలా ఫొటోస్ లో మొత్తం పెట్టుకుంటున్నా. తను ఉంటే అయిపోని చాలా. నీ కిస్ లో నీ కనపడాలి నీ ప్రేమ అన్నది. చెల్లె నువ్వురా. అదుగువా మాటే అంటోంది పూటే సంతోషమంటే మనమేనా. లేదు సప్పుడు రాలే, మేము ఒప్పుకోము అసలు. హాయ్ హలో వెల్కమ్ టు E96 TV. నేను మీ సంతోష్. ఈ జంట పెళ్లి కాక ముందు నుంచి ట్రై చేస్తున్నా, ఇప్పుడు పెళ్లి అయినాక దొరికిరు వీళ్ళు. వీళ్ళది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అసలు? ఏంటంటే చాలా మంది కన్ఫ్యూజన్, ఎందుకంటే ఆమె ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సరే, ఈయన ఇన్ఫ్లుయెన్సరే. ఈయన జమాన్ నుంచి ఉన్నాడు ఇన్ఫ్లుయెన్సర్. ఒకసారి వాళ్ళ మాటల్లో విందాం. నమస్తే తమ్ముడు. నమస్తే అన్న. బాగున్నావు చెల్లె? బాగుందన్న. ఎందుకురా ఇంటర్వ్యూ ఇవ్వద్దు అనుకున్నావు అన్నకి? అట్లే చాలా మందితో కాల్స్ చేయించిన. మేబీ నేను కొంచెం కాంట్రవర్సీలు ఉంటాయి కదా, భయపడుతుందేమో ఎందుకులే మళ్ళీ అనుకో. నాకు తెలియదు మీరిద్దరు ఇట్లున్నారంటే నీ దిక్కే నేను డీల్ చేయించావని. స్వామి ఒకసారి చెప్పు అని నాకు తెలియదు అసలు. యాక్చువల్ గా నేను బాగా చూస్తుంటే నా ఫోక్ సాంగ్స్ కూడా కొన్ని వేసింది రీల్స్. వద్నే చూసేది ఎక్కువ ఆమెది. వద్నే చూసి ఎవరైతే ఉన్నది కదా చిగమూతుందా ఒక గాయత్రి దానికి ఆ వద్నే చెప్తే నేను ఈమె వీడియోలు చూసిన. నా ఆలోచన ఏంటంటే అల్వాళ్ళు ఉంటారు వీళ్ళు, మేము అక్కడే ఉండేవాళ్ళం. శరణ్య నా స్టూడెంట్ ఉండేది అమ్మాయి. వాళ్ళు వీళ్ళు చుట్టాలా ఏంటి? మామ వాళ్ళ కూతురు. మీ సొంత మామ వాళ్ళ కూతురు. ఓకే వద్దాం, అక్కడికి వద్దాం. ఏదో డౌట్ ఉంది. వాళ్ళంటే వాళ్ళు వేరే అని తెలుసు నాకు, వేరే క్యాస్ట్ అని తెలుసు. మరి లేదు సేమ్ క్యాస్ట్. శరణ్య మైత్రి అదే నా స్టూడెంట్స్ ఇద్దరు అక్క చెల్లెలు నాకు తెలుసు. నా డాన్స్ క్లాస్ అలా షాప్ గల్లీలోనే ఉండేది, అక్కడే ఉండేవాళ్ళం మేము. గద్దర్ వాళ్ళ ఇంటి పక్కనే వాళ్ళది అక్కడ షాప్ ఉండేది. అక్కడే నాకు ఎప్పుడు కనిపించలేదు ఈ అమ్మాయి అదొకటి ఉండేది. ఈ శరణ్య వీళ్ళంతా నా స్టూడెంట్స్ SLG విద్యాలయాల. ఓకే అడుగుదాం. స్వామి ఏంది పరిస్థితి? ఏదైనా అడగొచ్చా? కొన్ని అడగాల? కొన్ని అడిగానా
కొన్ని అడగల కొన్ని అడుగు. నేనైతే ఏం చేయలేను. మనం ఒకసారి రంగంలో దిగితే పట్టబట్ట. లేదు నీకు ఇబ్బంది పడే క్వశ్చన్ లేదు. యాక్చువల్గా నేను అనుకున్నా చాలా రోజులే నేను కూడా ఫన్నీగా నవ్వుకుంటా చేయక. యాక్చువల్ నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా నాకు అదే ఉండే థాట్, మీది చెయ్యాలని ఎప్పటి నుంచో ఫోకస్ పెట్టుకొని కూర్చున్నా. ఫస్ట్ నేనే చేయాలి తమ్ముడిది అని. అదే ఓకే స్వామి, ఏంటి అసలు నీ లైఫ్ జర్నీ ఏంటి? లైఫ్ జర్నీ ఏమన్నా స్టడీ అయిపోయింది, ఇక బాయ్ దగ్గర ఫార్మింగ్ చేస్తుంది. ఇక జోయల్ గా తిరిగిన దానికంటే ఇప్పుడు బాయ్ కాడ ఫార్మింగ్ చేసినప్పుడే స్మార్ట్ అయినావు. పడగానే ఇప్పుడు ఇక జరా అంటే కష్టం అనేది మీద పడదు అన్న భారం. ఓకే స్వామి, ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ అన్న, నాకు ఒక అన్న, ఇద్దరు అక్కలు. అక్కల మ్యారేజ్, అన్న మ్యారేజ్ అందరు అయిపోయినాయి. రీసెంట్ గా నా మ్యారేజ్ అయింది. నీ మ్యారేజ్? ఓకే. లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? లవ్ అండ్ అరేంజ్ అన్న. ఓకే సూపర్, సాధించినావు అనుకున్నది. థ్యాంక్ యూ అన్న. పతంగి ఇచ్చినావా అక్కడ దాకా, లేదంటే పావురాన్ని పంపించినావా? అట్లేం లేదన్న, ఎందుకంటే అమ్మాయి హైదరాబాద్, నువ్వు ఇక్కడ విలేజ్. నార్మల్ గా ఇన్స్టాల్ ఇక. ఓకే ఓకే. ఇప్పుడు పెళ్లిళ్ళు అయిపోయినాయి అక్క వాళ్ళు అందరి? అందరు అయిపోయినాయి. నువ్వే చిన్నోడివి? నేను చిన్న. ఓకే. ఎంతవరకు చదువుకున్నావు? బీటెక్ అయిపోయిందన్న. బీటెక్ అయిపోయింది. ఈమెనే ఫస్ట్ లవా ఇంకా వెనక ఉన్నా? ఫస్ట్ అనుకో కన్నా చిచ్చులేట నీకు వచ్చిందా ఏందని. ఏమో నాకు కొన్ని తెలిసినాయి మరి చెప్పాలా అని. కొన్ని తెలిసినాయి మరి చెప్పాలి. చెప్పానా? చెప్పన్నావు అంటే లేవని అర్థం. ఓకే, లేదంటే ఎందుకు లే అన్నా అంటారు. ఓకే ఓకే. స్టడీ ఎప్పుడైపోయింది? నువ్వు అప్పట్లో టిక్ టాక్ ఉన్నప్పుడు బాగా వైరల్ ఉండే నీ వీడియోస్. అంటే నీదంటే ఒక మ్యానరిజం ఉండేది, నీ డిఫరెంట్ గా ఉండేది. అవునన్నా. ఒకటేసారి కన్మార్గ్ అయిపోయింది. 2018 నుంచి 20 వరకు మంచిగా అంటే ఇన్స్టాలో మన టిక్ టాక్ ఉండే అప్పుడు మొత్తం. ఆ టిక్ టాక్ లో జర మంచిగా ఉండే. 20లో ఈ అప్పటి నుంచి ఇక డౌన్ అవుతున్నా. సరే ఇక పర్సనల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నానా. సో ఇక అప్పుడు 2020లో బీటెక్ అయిపోయింది. ఓకే. ఇక బీటెక్ అయిపోయినాక జాబ్ ఇలా తీసుకున్నాం. ఇక పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక అక్కడికే అయిపోయింది ఇక. ఓకే. అట్లా అంటే పర్సనల్ ప్రాబ్లమ్ మీన్స్ అంటే రీల్స్ ఏనంత పెద్ద ప్రాబ్లం అనుకోవచ్చా? అయినా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్న ఇక. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే. అంటే మరి అంత పర్సనల్ గా చెప్తున్నా అంటే చెప్పరాంది అని. రీల్స్ అంటే కంటిన్యూ చేస్తున్నా కానీ యూట్యూబ్ లో ఇక తీయడం లేదు ఇక మొత్తానికి. ఓకే. స్వామి గోల్ వేరే ఉండే. అవునన్నా. ఆ గోల్ మొత్తం మిస్ అయింది అనుకోవచ్చా, లేదంటే ఇప్పుడు రీచ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నావా? రీచ్ చేయడానికి ట్రై చేస్తున్నా. గోల్ కి అయితే రీచ్ చేయడానికే ట్రై చేస్తాను ఇంకా. ఓకే. అంటే ఆ మధ్యలో ప్రాబ్లమ్స్ అనేది రాకపోతే ఇప్పటి వరకు రీచ్ అవుదును. ఇక ఇప్పుడు రీచ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పుడు ఇంకా. ఓకే, వస్తా అక్కడికి. ఓకే చెల్లె, ఎట్లున్నావురా? సూపర్ అన్న. ఎందుకు నాకు ఫస్ట్ ఇది చెప్పరా, అన్నకి ఎందుకు ఇంటర్వ్యూ వద్దు అనుకున్నావు పెళ్లికి ముందు? భయం. అంటే అన్న అంటే తెలియదా, లేదంటే అన్న అంతా ఎటేటో అడుగుతుంటారు క్వశ్చన్లు, ఎందుకు అనుకున్నావు? నిజం చెప్పరా. అలా ఏం లేదు కానీ కొంచెం భయం వేసింది, బ్యాడ్ కామెంట్స్ వస్తాయి అనేసి. అంటే ఒకటిరా, అక్కడ గెస్ట్లకు రావు. అంటే గెస్ట్ ఇప్పుడు నువ్వు ఉన్నావురా, నువ్వు డీసెంట్ గా చేసేదాన్ని, నీ వీడియోలు చాలా డీసెంట్ గా ఉండేది. అంటే ఎక్కడ కానీ అంటే దేవుళ్ళకి సంబంధించిన వీడియోలు కొంచెం డీసెంట్ గా ఉన్న సాంగ్స్ చేసేది. కానీ అదే చూసాను, అంటే నాకు కూడా ఏమైపోయిందంటే నిన్నంతగానో అడగడానికి అయితే డీసెంట్ చాలా తక్కువ ఉన్నారు ఇన్స్టాలో. ఇలాంటి వాళ్ళని చేస్తే బాగుంటుంది. నాకేమైపోయిందంటే కాంట్రవర్షియల్ చేస్తాడు, క్వశ్చన్లు ఏటో అడుగుతాడు. అదే అంటే ఇప్పుడు గెస్ట్ ని బట్టి క్వశ్చన్లు అడుగుతాం తప్ప యాంకర్ ని బట్టి క్వశ్చన్లు రావు. కరెక్ట్ కదా. నేను అప్పుడు అనుకునే యాక్చువల్ వాళ్ళది కూడా ఇంటర్వ్యూ చేసిన, ఎవరైతే ఇంతకుముందు మాట్లాడినామో ఆ మేడం వాళ్ళది కూడా, వాళ్ళది ఏం ఉండదు. కాకపోతే అప్పుడు మాది చిన్న ఆఫీస్, ఇప్పుడు పెద్ద ఆఫీస్ పెట్టినాం. అంటే ఇప్పుడు పెద్దది పెట్టినాం. అప్పుడు గ్రీన్ మ్యాట్లు అంత పర్ఫెక్ట్ గా లేకుండే. ఓకే, ఏంట్రా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను, మమ్మీ, తమ్ముడు. డాడీ చనిపోయి 11 years అయిపోతుంది. ఓకే. నెగిటివ్ ఎక్కడ? స్టేషన్ గన్పూర్ దగ్గర. ప్రజెంట్ అయితే ఇక్కడనే ఉంటాను. స్టేషన్ గన్పూర్ ఇక్కడ పామ్నూర్. ఓకే. ప్రజెంట్ అయితే మొత్తం హైదరాబాద్. ఓకే. జస్ట్ అక్కడ విలేజ్ ఉంది. ఓన్ హౌస్ ఉందారా? ఇక్కడ హైదరాబాద్ లోనే ఉంది, విలేజ్ లో ఏం లేదు. మొత్తం ఏం జాగా ఇట్లా ఏం లేవు? ప్లేస్ ఉందంట గానీ తెలియదు. ఎప్పుడు వెళ్ళలేదు కూడా? ఇప్పుడు అంటే ఫెస్టివల్స్ కి కూడా ఏం వెళ్ళాము. ఎవరిదైనా మ్యారేజ్ ఉంటే వెళ్తాం. తాత వాళ్ళ సిస్టర్ వాళ్ళ విలేజ్ అక్కడనే. ఓకే. డాడీ వాళ్ళది వచ్చేసి పామ్నూరు. ఓకే. నువ్వు ఒక్కదానివే? నేను, తమ్ముడు. చూసిన తమ్ముడు కూడా హీరోలా బాగున్నాడు. చూసిన తమ్ముని వీడియోలు కూడా చూసిన. ఓకే. ఇప్పుడు మమ్మీ ఏం చేస్తుంటారా? కూరగాయలు. ఓకే. ఎక్కడ? బోయినపల్లి మార్కెటా? బోయినపల్లి దగ్గర నుంచి తీసుకొని బయట మార్కెట్ లో. ఓకే. డాడీ ఎలా చనిపోయారా?
నెత్తిలో బ్లడ్ క్లాత్ అయ్యి చనిపోయింది. ఓకే వద్దు ఇప్పుడు ఫస్ట్ ఎమోషనల్ నాకు అర్థమైపోయింది నీ వాయిస్ లో ఆడికి తర్వాత వద్దాం. ఓకే స్వామి అన్నా ఓకే ఈ పర్సనల్ విషయాలు నాకు పెద్దగా అవసరం లేదు. మీది మీ లవ్ స్టోరీ ఎట్లా మీ ఇద్దరిది? అంటే యాక్చువల్ గా ఈ ఐడి యూజ్ చేసేది మొత్తం వీళ్ళ మమ్మీ. ఈ ఐడి యూజ్ చేసేది ఏమైందంటే నా వీడియోస్ మొత్తం లైక్లు కొట్టేవాళ్ళు. లైక్లు కొడుతుంటే తర్వాతకి మన స్టోరీ మెన్షన్ చేస్తాం, స్టోరీ పెడతాం కదా, స్టోరీకి ఇట్లా మన ఎమోజీస్ ఇట్లా మన సైడ్ కి ఎమోజీస్ వస్తాయి కూడా నార్మల్ గా అనుకో కూడా క్లిక్ చేయగానే ఎమోజీస్ వెళ్ళిపోతూనే ఉంటాయి వాళ్ళకు. అట్లా నా ఐడికి వచ్చేసింది 2020 వల్ల. అంటే ఈమె ఈ పర్సన్ ఏమని నేను అనుకున్నా. ఇది వేరే ఉంది అనుకున్న తర్వాతకి అరే ఇట్లా ఎమోజీస్ పెడుతున్నారు కదా అన్నట్టు నేను అనుకున్నా. ఇక తర్వాతకి ఏమైంది ఇట్లా నార్మల్ గా చాటింగ్ కన్వర్షన్ నడుస్తూనే ఉంది. ఈ కన్వర్షన్ ఎవరితో చేసినావు? ఈవిడతో చేసినావు ఇలా మమ్మీతోనా? అంటే ఇలా మమ్మీకి చాటింగ్ ఏం రాదు. నార్మల్ గా స్టోరీస్ చూస్తుంటే అనుకోకుండా ఎమోజీస్ వెళ్ళిపోతాయి కదా. అట్లా వెళ్ళిపోయింది. ఇక నేను చాట్ ఆమె ఇక చాటింగ్ లో వేసిన హాయ్ అనేసి రిప్లై ఇచ్చారు. అంటే హాయ్ అన్నా అని ఫస్ట్ రిప్లై ఇచ్చారు. అన్న పోయి బాబాయండి ఇప్పుడు ఫస్ట్ రిప్లై అట్లనే వచ్చింది. ఇక తర్వాత అట్లనే ఒక వీడియోకు ఫస్ట్ నేనే డ్యూట్ చేసిన. కొమరవెల్లి జాతర టుంగుటు యాలో సాంగ్ సింగిల్ చేస్తే దానికి డ్యూట్ చేయాలన్నట్టు మెసేజ్ చేసిన. అంటే చెయ్యానన్నది. చేసినాక తర్వాతకి అప్లోడ్ చేసిన కొద్దిసేపటికే ఇలా బాబాయ్ ఇలా ఫోర్స్ చేస్తున్నారు, మరి డిలీట్ చేయండి, ఇట్లా మా బాబాయ్ తిడుతున్నా అన్నట్టు అన్నారు. అంటే ఇక డిలీట్ చేయండి. నేను అసలుగా ఫస్ట్ పర్మిషన్ అడిగినా డ్యూట్ చేయాలని అని. పర్మిషన్ అడిగినాక నేను ఎందుకంటే డిలీట్ చేసి నేను డిలీట్ చేయ, అదే కావాలంటే మీరు డ్యూట్స్ ఆఫ్ చేసుకోండి, నేను ఎందుకంటే డిలీట్ చేస్తా అన్నట్టు నేను అన్నా. రివర్స్ అయినా పర్మిషన్ అయితే అన్న కోపమా లేదంటే అట్లేం లేదన్న. అంటే ఫస్ట్ అయితే నేను పర్మిషన్ అడిగినా ఈ వీడియో డ్యూట్ చేయొచ్చు అన్నట్టు అడిగినా. అంటే చేసినాక తర్వాతకి మా బాబాయ్ ఇట్లా సీరియస్ అవుతున్నారు, ఎవరో ఇట్లా వీడియోస్ చేస్తున్నారు, అందుకే నేను వీడియో చేయడం ఆపేయమని అన్నట్టు సీరియస్ అవుతున్నారు. అంటే నేనైతే డిలీట్ చేయను, కావాలనుకో మీ దాంట్లో ఆప్షన్ డ్యూట్ ఆప్షన్ ఆఫ్ చేసుకోండి, నేనైతే డిలీట్ చేయను అట్లా ఉంచేసిన. అట్లా ఉంచేసినాక తర్వాతకి ఈ బర్త్డే జాన్ 30కి బర్త్డే రోజు విష్ చేసినాక తర్వాతకి అట్నే కంటిన్యూ అయిపోయింది. ఇక అంటే అంత ఈజీగా అవ్వదులే, కంటిన్యూషన్ అయిపోయింది అంటే అంత షార్ట్ కట్ చెప్ప, మధ్యలో ఏదో ఉంటది మసాలా చెప్పు. మధ్యలో నార్మల్ గా కాల్ స్టార్ట్ అయినాయి. ఇన్స్టాల్ నంబర్ నువ్వు ఇచ్చినావు ఆమె ఇచ్చిందా? ఫస్ట్ అంటే నంబర్ నేను నా నంబర్ అన్నట్టు మెసేజ్ చేసలేదు. ఇదంతా వద్దు, ఎవరు ఇంటలేరుడా. ఫస్ట్ ఆమెకు మెసేజ్ పెట్టినప్పుడు నువ్వు ఏ ఫీలింగ్ తో పెట్టినావు మెసేజ్? అంటే ఎమోజీస్ వచ్చినాయి అన్న. అరే అంటే ఎమోజీస్ ఎవరిస్తే వాళ్ళకి పెడతావా? మెసేజ్ పెడతావా? అంటే ఎమోజీస్ వచ్చినాయి కదా, సో అట్లా అన్నట్టు ఇంట్రెస్ట్ ఉందేమో నా మీద అనుకున్నావా? అట్లా అనుకొని నేను మెసేజ్ చేసిన. అన్నప్పుడు నీకు గుండె ఎటు పోయింది? అంటే నార్మల్ గా వేసినట్టున్నారు, లేకపోతే ఎవరు ఇది ఐడి అంటే అసలుకే నీ పేరు గుంటి వరా అని ఉంటది ఐడి. నేను ఈమె పేరే వరా అనుకున్నా, తర్వాత తెలిసింది అమ్మ పేరు అని. అట్లా ఇక అసలుకే చాటింగ్ బర్త్డే తర్వాతకి మెల్లగా చాట్ చేసినాక తర్వాతకి ఇట్లా ఏ కన్వర్షన్ ఇక లవ్ ఇట్లా అన్నట్టు కన్వర్షన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ ఎవరు గెలిగారు చెప్పు? నేనే గెలిగిన. ఏమన్నా ఇంట్రెస్ట్ ఉందా నా మీద? అంటే ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం అన్నట్టు. అంటే సరే మీ క్యాస్ట్ ఏందని అడిగినా? ఫస్ట్ అడిగినా. ఏమని చెప్పింది? అడిగినంటే ఇట్లా కురుమా అన్నారు. అరే ఇంకా ఫ్యామిలీలలో కూడా ఒప్పియొచ్చు అన్నట్టు. ఏలు లేదులే, దారికి సాఫ్ అయిపోయింది. ఇప్పుడు వేరే క్యాస్ట్ అయితే వేరే ప్రాబ్లం ఉండొచ్చు. లిటరల్ గా చెప్తున్నా, నువ్వు మ్యారేజ్ చేసుకునేదాకా ఈ అమ్మాయి కురుముల్లో నాకు తెలియదు, సీరియస్ గా తెలియదు. నేను స్టార్టింగ్ అడిగినాక తర్వాత ఓకే ఇక మన క్యాస్టే కదా అది అనుకుని తర్వాతకి ఇక వీళ్ళ ఓకే అంటారంటే మా ఫ్యామిలీ అన్నట్టు అన్నారు. అంటే ఏదైనా ఉంటే ఫస్ట్ అడగాలి ఫ్యామిలీని, ఎందుకంటే మనం డెప్త్ వెళ్ళినాక లాస్ట్ వచ్చే వరకు మా ఫ్యామిలీ ఒప్పుకోలేరంటే నేను ఆమెతో నువ్వు ఆమెతో ఇట్లా నార్మల్ మనం ఇట్లా ఇప్పుడు అనుకున్నాం లవ్ చేసుకుందాం అన్నట్టు అంటే మా ఫ్యామిలీ ఒప్పుకోరు అన్నట్టు ఏమన్నది. ఫ్యామిలీ ఒప్పుకోరంటే ఒకసారి ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండే అంటే మా ఫ్యామిలీ ఒప్పుకోరు అన్నట్టు చెప్పేసింది. అంటే 1 మంత్ అయిపోయినాక ఫ్యామిలీ ఒప్పుకోరు అంటే ఒకవేళ ఫస్ట్ చెప్పేసి ఇంట్లో, ఎందుకంటే ఒప్పుకుంటూనే చేయాలి, లేకపోతే మధ్యలోకి వచ్చినాక ఇట్లా విడిపోడు ఇట్లా చనిపోడు ఇవన్నీ ఎందుకు లేదు కదా. ఫస్ట్ ఇంట్లో చెప్పినాకనే ఇవాళ ఓకే అంటేనే మనం నడిపారు ట్రాక్. నేనే చెప్పిన అదే చెప్పిండారా? ఓకే ఇంత చెప్పేయమని చెప్పినా.
ఫస్ట్ ఇక మళ్ళీ మదర్కి వచ్చినాక ఎందుకు అన్నట్టు చెప్పేసినాక పోయి వీళ్ళ మమ్మీ చెప్తే వీళ్ళ మమ్మీ కొట్టింది. వీళ్ళు ఏం లేదు నీకు ఫోన్ పట్టుకోకుండా అన్నట్టు వీళ్ళ మమ్మీగా తిట్టేసింది. తిట్టేసినాక వద్దాం కొట్టుడు కాడికి వద్దాం. ఏం జరిగిందిరా? నువ్వు మెసేజ్ పెట్టింది, నీకు నీ ఫీలింగ్ ఏంది? ఓపెన్ గా చెప్పు, జెన్యూన్ చెప్పు. నువ్వు అబద్ధాలు అన్నావు అంటే మాత్రం నువ్వు నిజం చెప్పు, ఏం జరిగింది వాస్తవం చెప్పు. మెసేజ్ చేసిండు హాయ్ అన్న అని పెట్టిన. అసలు ఇట్లా అవుతా అనుకోలేను కానీ జరిగిపోయింది. ఇదేట ఉంది. ఓకే, ఎట్లయితుంది అనుకున్నావు నువ్వు? ఆయన మెసేజ్ రిప్లై ఇచ్చినప్పుడు అన్నలాగానే ఉండిపోతారులే హస్బెండ్ గారు అనుకున్నావా? నార్మల్ గా డివైడ్ చేయాలా అంటే ఓకే అన్న. తర్వాత బాబాయ్ వాళ్ళు తిట్టిర్రు. అప్పుడు కూడా అన్న అన్న అంటున్నావా? అన్న ఇట్లా అంటే బాబాయ్ వాళ్ళు తిట్టిర్రు. ఎన్ని రోజులు అన్నావు చెప్పురా అన్న అని? 2-3 days అన్న. దాని తర్వాత ఎందుకు నచ్చింది ఆయన? ఎందుకో నచ్చేసిండు అన్న. ఓకే అన్నావు. అన్న తర్వాత ఏం జరిగింది? బాబాయ్ వాళ్ళు తిట్టిర్రు. ఫోన్ పట్టుకోకంటే పట్టుకుంటావు, ఇట్లా అన్ని పిచ్చి పిచ్చి చేస్తావు, ఎవరో తెలియదు ఎందుకు చేస్తున్నావు, ఎవరైనా చూస్తే గలీజ్ ఉంటది, ఎవరైనా చూస్తే డాడీ లేదు అవసరం ఏమకి ఇవన్నీ కథలను తిడతారు అనేసి అంటే చెప్తే డిలీట్ చేయంటే చెయ్యను నేను అనేసి అన్నుంది. కోపం వచ్చినప్పుడు వచ్చింది. డిలీట్ చేయంటే ఇక సరే తిట్టుకురేమన్నా అడిగిన, ఏం లేదు జస్ట్ నార్మల్ గా డిలీట్ చేయంటే నీకు ఈయన మీద ఏ ఫీలింగ్స్ లేవు? ఇంకేం లేవు అప్పటికి. ఓకే డిలీట్ చేయంటే లేదు చెయ్యను అన్నాడు. ఇట్లా ఇంట్లో తిడుతురంటే ఆల్రెడీ పర్మిషన్ అడిగినా కదా ఎందుకు డిలీట్ చేయమంటున్నావు అనేసి అన్నాడు. అట్లా అట్లా మాట్లాడుకున్నాను స్టార్ట్. ఓకే, ఎందుకు నచ్చిండు అంటే ఏం చెప్తావు? ఏ విషయంలో నచ్చిండు? అమ్మాయిలు అంత ఈజీగా అయితే పడరు, స్వామికి ఎందుకు పడాలని వచ్చింది? హ్యాండ్సమ్ బాయ్. ఇట్లా అమ్మో చాలా తెలియదు చెల్లె. ఓకే, ఎప్పుడు అంటే ఈ డిస్కషన్ అయింది, అయిన తర్వాత నీకు ఓకే ఈయన మంచోడు అనే ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది? మాట్లాడుతుంటేనే తెలిసిపోయింది అన్న బిహేవియర్. అంటే ఓవర్ చేసిండు కదా, చెయ్యను ఏదో కోపంలో అన్నుండేసిలే అని నేను కూడా సైలెంట్ అయిపోయినా. ఓకే, తర్వాత నడవడం జరిగింది, మంచిగా మాట్లాడడం, అట్లా మీరు ఎట్లా అయింది ఏం చేస్తారు అనేసి అన్ని అడిగిండా? స్కూల్లో లెక్చరర్ అడిగినట్టు అన్ని అడిగిండా? ఏంది మీ మమ్మీ ఏంది, మీ డాడీ ఏంది, మీరు ఏంటోళ్ళు, ఇవన్నీ ఏంటోళ్ళు అది అంటే ఇట్లా అన్ని చెప్పినాను. ఓకే అన్నాడు. ఏంటోళ్ళు అని చెప్పినావు? కుర్మోళ్ళం అని చెప్పిన, పత్తోళ్ళ ఉన్నోళ్ళ అని అన్ని. అంటే ఈయన ఆల్రెడీ నీ రీల్స్ చూసి అమ్మాయి బాగుంది, ఇట్లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకో ముందే ఫిక్స్ అయ్యిండు. కానీ మధ్యలో గుండె కొంచెం ఇట్లా బ్రేక్ అయ్యి అతికినట్టుంది. మళ్ళీ అన్న నేను 4 రోజులు 3 రోజులు అన్నావు కదా. ఓకే, తర్వాత డైరెక్ట్ గా ఐ లవ్ యూ అని మెసేజ్ పెట్టిండారా? ఒక 1 month దాకా నార్మల్ గానే మాట్లాడుకున్నాము. టెస్ట్ చేసినట్టు 1.5 దాకా ఇద్దరము. తర్వాత యాక్సెప్ట్ చేసిన. అంటే నీకు అంతకన్నా ముందు ఆ నెలకు నువ్వు యాక్సెప్ట్ చేసే ముందు ఎన్ని రోజుల ముందు చెప్పిండు? 1 month ముందే చెప్పిండు, నేను యాక్సెప్ట్ చేయలే. తర్వాత మళ్ళీ చెప్తే యాక్సెప్ట్ చేసిన. ఓకే, ఇక చూద్దాంలే ఎందుకు ఊకే బతిలాడుతున్నావు అన్న. ఫస్ట్ నీకు చెప్పింది కదా నో అంటే చెప్పలే కదా, నీ ఫీలింగ్ ఏంది స్వామి? అంటే నో అన్నట్టు ఈజీ, ఒకవేళ నాకు వద్దు అని చెప్తే నాకు అర్థం అవ్వు ఎట్లా సైడ్ అయిపోదామని. అంటే మా ఫ్యామిలీ ఒప్పుకోరనంటే ఏదో చిన్న అరే ఉన్నట్టుంది అంటే ఇక నా చిన్న అర్థమైంది. ఇక అరే ఏదో ఉన్నట్టుంది ఎట్లా ఏం కాదులే అన్నట్టు నార్మల్ ఏదో మన మీద ఎట్లా చిన్న అన్న కొద్దిగా ప్రేమ ఉన్నట్టుంది అన్నట్టు ఇక సరేలే అని వెయిట్ చేద్దాము అన్నట్టు అనుకున్నాం. ఇక తర్వాతకి March 23 అప్పుడు మళ్ళీ మెసేజ్ ఏముందులో చిన్నగా రాయేద్దాం అనుకున్నా. March 23 మళ్ళీ తర్వాతకి మళ్ళీ మెసేజ్ చేసిన. మెసేజ్ చేస్తే ఓకే అని అంటే అప్పటి వరకు మాట్లాడుకున్నాం, నార్మల్ మాట్లాడుకున్నాక సరే ఓకే అన్నట్టే యాక్సెప్ట్ చేసినాం. యాక్సెప్ట్ చేసినాక తర్వాత ఫస్ట్ మీ మమ్మీకి చెప్పు. మీ మమ్మీ చెప్పినాక యాక్సెప్ట్ చేయకముందుకే మమ్మీకి చెప్పమన్నా అంటే ఆ రోజు ఓకే అన్నది. థర్డ్కి అంటే మమ్మీ చెప్పు. మమ్మీ తర్వాతకి మొదలుకి వచ్చినాక ఎందుకు మనకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, లాస్ట్ పెళ్లి వరకు వచ్చినాక కూడా మా ఇంట్లో ఒప్పుకోట్లేరు, వేరే వాళ్ళకి చేస్తారట, వద్దు అన్నట్టు మళ్ళీ వచ్చింది అనుకో, అదంతా ఎందుకు ఫస్టే చెప్పు అని అంటే సరే అన్నట్టు చెప్పేసింది. చెప్పేసినాక ఆ రోజు కొట్టిరు ఈమెని వాళ్ళ మమ్మీ ఇట్లా కొట్టినాక తర్వాతకి ఇంకా నేను ఆయనే చేసుకుంటానంటే ఈమన్నది. ఏమంటే ఇక అప్పుడు వాళ్ళ మమ్మీ ఉండి ఒకసారి ఫోన్ చేసి మరి మాట్లాడతానంటే నాకు మాట్లాడినాక ఎవరు మీరు ఎక్కడ మీరు ఎట్లా పరిచయం అయ్యారు అన్నట్టు ఇద్దరు మాట్లాడింది. సీరియస్ అయింది. అంటే నార్మల్గా మాట్లాడుకున్నాము, ఇట్లా మాట్లాడుకొని ఇట్లా ఇద్దరం ఓకే అనుకున్నాకనే నా ఒపీనియన్ కూడా మీరు ఒప్పుకుంటేనే నాకు నడిపిస్తాం, లేకపోతే తర్వాత లాస్ట్కి వచ్చే వరకు అని అంటే
మళ్ళీ ఇబ్బంది అవుతుంది చెప్పినా మీది ఏ క్యాస్ట్ అది ఇది అని అడిగిందా మీ అత్త? అడిగింది, అన్న అడిగింది. ఆ, మీరు ఎక్కడ ఉంటారు, మీరు ఏం చేస్తుంటారు అని అంటే అన్న అడిగింది. ఆ, అని అడిగితే సరేలే అన్నట చెప్పింది. మరి ఈమెనే ఇక బాగా ఫోర్స్ చేసింది వాళ్ళని. ఉమ్, నేను లేకపోతే ఆయన లేకపోతే నువ్వు నేను చచ్చిపోతా అన్నట్టు మాట్లాడింది. ఉమ్, ఇక మాట్లాడేసరికి సరేలే అన్నట్టు మాట్లాడితే అప్పుడప్పటి నుంచి ఇక వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఇట్లా ఓకే అంత సైకోలకు కనిపించదే, చాలా డేంజర్ ఉన్నట్టుంది. లిటరల్ గా నా వీడియోలు చూసి అరే నేను మా వైపుతో 2-3 సార్లు నుంచి ఆహా. భలే వేస్తుంది అమ్మాయి, అచ్చతెలుగు ఆడపిల్లలా ఉంటది ఆమె డ్రెస్సింగ్ సెన్స్ గానీ అది కానీ. అదే అన్న ఇక వాళ్ళ మమ్మీ ఒప్పుకున్నాక ఓకే, ఎందుకురా అంత ఎందుకు నమ్మాల్సి వచ్చింది? మాట్లాడుకుంటా నమ్మాల్సి వచ్చింది అన్న. చాలా Okay. బాగా మాట్లాడిండు. ఆ, బయట చూస్తుంటా కదా ఎవరు ఎట్లా మాట్లాడతారో, మార్కెట్ కి వెళ్తా కదా మమ్మీతోని. ఈయన ఎవరైనా మెసేజ్ పెడితే చూడొద్దని చెప్పింది, లేకపోతే నేను పెళ్లికి ముందే ఇవి నేను ఇంటర్వ్యూ చేస్తుంటేనేమో. అన్ని కామెంట్స్ అన్ని ఆఫ్ చేసింది తనే. ఆ, అన్ని బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి, ఎవరెవరో రిక్వెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇట్లా అంటే, నీ వీడియోలు అసలు ఎవరైనా బ్యాడ్ కామెంట్ పెట్టేంత చాయిసే ఉండదు నీ వీడియోలో. అంటే కామెంట్స్ ఆఫ్ చేస్తా అన్న. అంత ముందుకు ఈయన పరిచయం కాక ముందుకు కామెంట్స్ ఏం ఆఫ్ చేయలేను. ఓకే, అన్ని బ్యాడ్ కామెంట్స్ వచ్చేది, రిక్వెస్ట్ కూడా కొంచెం వేరే వేరే వచ్చేది ఏమో. సో ఈయన పరిచయం అయినాక చెప్పినాక అన్ని ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఒక చిన్న కామెంట్ వచ్చింది అనుకో అన్న, మనము ఎక్కువ మంచి చెడు కామెంట్ ఎందుకు వచ్చిందని మనం అవును ఆలోచిస్తాం. ఒక్క కామెంట్ కొరకు మనం నెగ్లిజెన్స్ ఎందుకు, సపరేట్ గా కామెంట్స్ ఆఫ్ చేసుకొని మనం ఏదో మనం చేసుకుంటే అయిపోతాయి కదా. కామెంట్స్ ఆఫ్ చేసుకో, ప్రతి వీడియో కామెంట్స్ ఆఫ్ చేసుకో. ఒక్క కామెంట్ వచ్చినా కానీ మనకు బాగా అనిపిస్తుంది. అవునులే, అదొకటి ఉంటది, మూడ్ ఆఫ్ ఉంటది. ఓకే, ఇంట్లో చెప్పినావు, ఓకే ఈయన చెప్పిండు అంతా అయిపోయింది. ఇంట్లో చెప్పమని అన్నాడు కదా, అప్పుడు నీ మనసులో నీ ఫీలింగ్ ఏంటి? చేసుకుంటాడేమో నన్ను అనేసి ఫిక్స్ అయిపోయినా. ఇంట్లో చెప్పినా. ఏమని చెప్పినావు మమ్మీ దగ్గర పోయి? మమ్మీ ఇట్లా లవ్ చేసినాను అని అనగానే కొట్టడం స్టార్ట్ చేసి పంపిందా? నువ్వు గిట్లనే అందుకే ఫోను రీల్స్ అని ఫోన్ గుంజుకుందా. కొద్ది రోజుల మధ్యలో నీ వీడియోలు రాలే, అప్పుడే కదా. మీ పెళ్లి అనగానే ఒక 2 days పెళ్ళా? అరే నీ అమ్మ, నేను ఈ ఇంటర్వ్యూ కోసం స్వామిని అడిగిన అయిపో కదరా బాబు, ఎందుకు ఇంటర్వ్యూ మనోళ్ళే కదా వీళ్ళు అనుకున్నా. కాకపోతే వాళ్ళు నా స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళ దిక్కే చూస్తే నాకు తెలియదు. యాక్చువల్ నేను చాలా రఫ్, నేను పోసుకుంటుండే పిల్లలు నాకు స్కూల్లో. అసలు మాట్లాడాలంటే మాక్సిమం ప్రిన్సిపల్ భయపడుతుండే నాకు పిల్లలు. జస్ట్ ఇట్లా డాన్సర్ వచ్చిందంటే వేరే ఉంటుండే, అట్లా భయపడిస్తుండే. నాకు రీసెంట్ చెప్పిందండి ఇట్లా స్టూడెంట్స్ అని. అరే అన్న నాకు అప్పటి నుంచే పరిచయము. అందరూ దగడ్ సాయన్న వైఫ్ వీళ్ళందరూ నా స్టూడెంట్సే, శివాని వాళ్ళందరూ. వాళ్ళు బోయింపల్లి స్కూల్లో, వీళ్ళు SRDGలో ఉండేవాళ్ళు. మా ప్రిన్సిపల్ మేడం వచ్చేసి SLG విద్యాలయం పెడితే మళ్ళీ అందులో షిఫ్ట్ అయ్యారు. నేను ఇవన్నిట్లకి డాన్సర్, కుక్కడపల్లి నుంచి వరంగల్ వరకు. అట్లా అనమాట. నేను వాళ్ళ చూసేసి పిల్లలు చాలా క్లోజ్ ఉండేవాళ్ళు నాతో, కానీ క్యాస్ట్ ఎందుకు అడుగుతాం. నేను అసలు ముందే మనం శారీస్ లాగా ఉండేవాళ్ళం. స్కూల్కి వెళ్తే డాన్స్ చేసినామా సపోజ్ వచ్చినాం, ఫ్రెండ్లీగా ఉంటేనేమో మీరేంటి పిల్లలకు ఉండేది నాతో ఫ్రెండ్లీగా మాట్లాడాలని. ఆ స్కూల్లో ఎట్లున్నాడు, జర్ర క్లోజ్ గా మాట్లాడితే ఆడపిల్లలతో క్లోజ్ గా ఉన్నాడా, ఇట్లా ఉంటది స్కూల్లో. కాబట్టి నేను కూడా ఉండకపోయేవాడిని. వీడియో చూసినప్పుడు నేనేమనుకున్నా అంటే వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టాను నేను. నా స్టూడెంట్స్ ఎవరైతున్నారో వాళ్ళకు కూడా మెసేజ్ పెట్టినా, బట్ వద్దులే మనకున్న దానికి వాళ్ళని అడిగితే బాగుంటుంది స్టూడెంట్స్ కదా అని మళ్ళీ సైలెంట్ గా ఉన్నా. ఈ కనాజిగూడ ఏరియాలో నాకు ఎప్పుడు కనిపించలేదు వీళ్ళు ఎట్లా చుట్టాలు. ఇది ఉండే ఒక 3-4 days ఇంటర్వ్యూ చేద్దాం అనుకున్నప్పుడు నేను ఇది బాగా థింక్ చేసిన. కట్ చేస్తే మీ ఇద్దరు ఫోటో చూసిన, ఏంద్రా బాబు ఎటేటో ఏంది, ఇది ఎటేటో పోయింది అనుకున్నా నేను. ఓకే, ఇంట్లో చెప్పినవురా నెక్స్ట్ ఏమన్నది మమ్మీ కొట్టింది, కొద్ది రోజులు వీడియోలు అయితే ఆపినావు. మేబీ నేను అనుకున్నా ఏంటంటే నేను పర్సనల్ గా నేను అనుకుంది మేబీ స్టడీస్ ఎగ్జామ్స్ దీనివల్ల ఆపిందేమో అనుకున్నా. ఆ మధ్యలో ఆగినాయి. నీ రెగ్యులర్ గా చూసేవాడిని నేను, ఫాలో ఉండే రెగ్యులర్ గా నీ వీడియోలు చూసేవాడిని నేను. ఓకే, చెప్పినాక ఏమైంది మమ్మీ ఏమన్నది కొట్టిన తర్వాత? అసలు అవసరమే లేదు అనేసి అన్నది. అంటే ఆయననే కావాలా అని చెప్పేసి ఇక ఆయన ముక్కు తెలియదు, ముఖం తెలియదు, జస్ట్ రీల్స్ లలో చూసినావు, ఎట్లా అంటాడో తెలియదు. 1.5 నుంచి మాట్లాడుతున్నా కదా, 1.5 year 1.5 month 1.5 month అవుతుంది మాట్లాడుతున్నా అని చెప్పేసి అట్లా పరిచయం అయిపోయింది. మంచివాడు అనిపించింది. ఇక వద్దు అనేసి చాలా సీరియస్ అయింది. వద్దు బాబాయ్ వాళ్ళకి చెప్తా అని అంటే ఎవరికి చెప్పొద్దు, నాకు ఆయననే కావాలి, ఆయన లేకపోతే చనిపోతా అని చెప్పేసి ఫోర్స్ చేసిన. వామ్మో అమ్మ పెద్దగా ఉంది కదా కథ. ఓకే, ఇక తినడం బంద్ చేసి 2-3 days నుంచి అసలు వాళ్ళతో నేనే చెప్పినావా నేను తినడం బంద్ చేస్తే మా అమ్మ ఇట్లా ఉంటదని?
ఓకే చెప్పినా ఇట్లా కొట్టింది అనేసి అంటే సర్లే నేను మాట్లాడతలే అనేసి అన్నాడు. అంటే మా ఇంటి కింద ఒక అక్క ఉండేది, అక్క కొంచెం క్లోజ్. అక్క చెప్పిన ఇట్లా ఉందంటే నేను మమ్మీకి చెప్తలే అన్నది. మమ్మీ ఆమెకు కూడా చెప్పినా కానీ మమ్మీ చాలా ఆమె మీద కూడా సీరియస్ అయింది. పిల్లని చెడగొడుతున్నావు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు, ఏంది ఇది, నువ్వన్నా చెప్పావా అని చెప్పేసి అక్కని అన్నది. అన్నాక ఇక నేను మమ్మీని చాలా ఫోర్స్ చేసిన, మన క్యాస్టే మంచిది అది ఇది అని చెప్పి 2-3 డేస్ ఫోర్స్ చేసినాక సరే ఒకసారి నేనతో మాట్లాడతా అని చెప్పి కాల్ చేసి మాట్లాడింది. వద్దు ఆమె నా బిడ్డ అట్లా ఇట్లా అని కొంచెం చెప్పింది. వద్దు నా బిడ్డ అట్లా ఇట్లా అంటే జైలుకి వచ్చిందన్నరా, లేదంటే స్కూల్ చదువుకోలేదు మా అమ్మాయి అంటే వద్దని ఎట్లా అంటే మేము కూరగాయలు అమ్ముకుంటాము, మా పరిస్థితి ఇట్లుంది అట్లుంది, అలా డాడీ లేడు, చనిపోయి ఇయర్స్ అవుతుంది, ఎవరైనా యూస్ ఎట్లుంటుంది వద్దు అనేసి అంటే లేదు మాట్లాడుకున్నా మేము ఇన్ని డేస్ అవుతుంది అని చెప్పేసి. మీరు డైరెక్ట్ గా పర్సనల్ గా ఎప్పుడు కలవలేదు, క్యాజువల్ గా కూడా ఎప్పుడు కలవలేదు మీరు? ఒక్కసారి టెంపుల్ కి వచ్చినాం గుట్టకి. గుట్టకొచ్చారు అంటే చెప్పుకున్నాక మీ మమ్మీకి తెలిసినాక తెలియక ముందుగా? మమ్మీకి తెలిసినాక వచ్చిన. తెలిసినాకనే కదా, నో ఇష్యూ. ఓకే, దాని తర్వాత మమ్మీ ఒప్పుకుంది, అయిపోయింది. నేను ఏమంటారా, ఇతంది విలేజ్, నువ్వు మొత్తం సిటీలో ఉన్నావు, నీ కల్చర్ కావచ్చు అంతా అక్కడ. రేపు పొద్దున నువ్వు అడిగిన సిటీలో ఉంటావా, ఇక్కడ ఉంటావా, లేదంటే పెళ్ళైనాక హైదరాబాద్కి రావాలా? విలేజ్ లోనే ఉంటా, మమ్మీ డాడీని చూసుకోవాలి కదా అనేసి అంటే ఓకే అనేసి అన్నా. అంటే నువ్వు అనుకోలేదా నేను ఇన్ని రోజులు హైదరాబాద్ లో ఉన్నా, అరే ఇతన్ని మ్యారేజ్ చేసుకుంటే మళ్ళీ ఊర్లో ఉండి అదంతా మనం తట్టుకోగలుగుతామా లేదా అనుకున్నా కానీ ఇక తను మమ్మీ డాడీని చూసుకోవాలి కదా మనమే అనేసి అంటే సరే ఓకే అని చెప్పేసి అన్నా. ఓకే స్వామి, ఇప్పుడు హైదరాబాద్ అమ్మాయి, నీకు అసలు అంటే నార్మల్ గా మీ ఇన్స్టా లవ్ కాబట్టి ఓకే, నీకుండే ప్రాబ్లమ్స్ చాలా పెద్ద పెద్దవి, ఓకేనా? నీ ప్రాబ్లమ్స్ చెప్పిన అమ్మాయికి రేపు పొద్దున మళ్ళీ నన్ను మోసం చేసిండు ఇలాంటివి కాకుండా చెప్పినా వాళ్ళ ఫ్యామిలీకి అందరికి చెప్పిన, మా సో ఇట్లా జరిగింది సో అని మొత్తం చెప్పిండు. ఇతను ఆ స్టోరీ చెప్పినప్పుడు నీ ఫీలింగ్ ఏందిరా? ఓపెన్ గా చెప్పు, ఏం థింక్ చేసినావు? ఇట్లా చేస్తుండో, ఇట్లా ఫ్యామిలీ ఇష్యూ ఇట్లాగానం అయిందా, ఎందుకు ఇది మనం అంటే కాంప్రమైజ్ అవ్వకపోతే అయిపోనేమో ఇట్లా ఏమైనా ఫీల్ అయినా? అట్లా ఏం కాలే కానీ ఒకవేళ మళ్ళీ మ్యారేజ్ అయినాక మళ్ళీ ఏమైనా జరుగుతాయా అని చెప్పేసి కొంచెం భయం ఉండే. ఇక మమ్మీకి కూడా తెలిసింది చెప్పిండు, ఇక మమ్మీ కూడా ఏం అనలేదు, సరేలే ఎవరిది ఎట్లుందో చెప్పలేము కదా అనేసి మమ్మీ కూడా కొంచెం సపోర్ట్ ఇచ్చింది. సరే అని చెప్పేసి నేను కూడా కొంచెం డేర్గా ఒక 2-3 డేస్ అయితే నీకు ఒక ఆలోచన ఉండే కదా, అంటే ఏ ఆడపిల్లకైనా అరే మనం ఓన్ స్టెప్ తీసుకున్నాము, రేపు పొద్దున ఏదైనా అయితే నవ్వులపాలు అవుతామేమో అన్న ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా. ఎందుకు ఇట్లా అనేసి కొంచెం టెన్షన్ గా ఉండే 2-3 డేస్. తర్వాత మమ్మీకి కూడా చెప్పిండు, నేను కూడా కొంచెం మమ్మీతో ఇట్లా అంటే మమ్మీ కూడా మాట్లాడింది తనతోని, ఎందుకు ఇట్లా అంటే ఇట్లా చెప్పిండు. సో ప్రాబ్లం పర్సనల్ గా మమ్మీ ఉండి సరేలే ఎవరిది ఎట్లుందో పోనీలే అనేసి మమ్మీ కొంచెం చెప్పింది. ఓకే, మీ లవ్ స్టోరీ ఎన్ని ఇయర్స్ అవుతుంది స్టార్ట్ చేసి? 4 years. ఏ ఇయర్ లా? 2021. 21 అంటే మీ మ్యారేజ్ మొన్న 2024 నవంబర్ 20. ఓకే, అంటే ఎన్ని ఇయర్స్ అవుతుంది మీ స్టోరీ స్టార్ట్ అయ్యి? 4 years కదా. ఈ 4 years అవుతుంది ఇష్యూ మీకు పర్సనల్ ఇష్యూ అయ్యి? 5 years అవుతుంది అన్న. 5 years? 20 నువ్వు ఎప్పుడు అంటే స్వామి ఇది ఒక ఆడపిల్లకు సంబంధించి అంటే అంత ఆలోచించినావు కదా, అరే నా పరిస్థితులు ఉంది, రేపు పొద్దున ఏదైనా ఇంకా పెద్దగా అయితే నేను కూడా వెళ్తానేమో అన్న ఫీలింగ్ ఎప్పుడు రాలేదు? ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తున్నామో చెప్పేసిన ఫ్యామిలీకి, అంటే ఎవరికైనా ముందే చెప్పాలి అన్న, మళ్ళీ తర్వాతకి వాళ్ళకు అనుకోకుండా మనం చెప్పకుండా వేరే వాళ్ళ త్రూలో తెలిసినా కూడా ఇంకా చెప్పే వాళ్ళు ఎక్కువ ఉంటారు, మంచోడు కాదు లేదంటే వాళ్ళ ఫ్యామిలీ ఇట్లా, అదేదో మనమే చెప్పుకుంటే అయిపోతాయి కదా అని ఇట్లా అంటే వాళ్ళకి ఇక క్లారిటీ మ్యాటర్ చెప్పేసినాక మన తప్పేం లేదు అన్నట్టు, మనది రైట్స్ ఉన్నాయి కదా అన్నట్టు వాళ్ళు కూడా ఓకే అన్నారు. ఓకే, ఎంత ఇచ్చారు కట్నం? కట్నం ఏమన్నా ఏం లేదు ఇక, అమ్మాయి కట్నమా? ఓకే, ఇప్పుడు ఎట్లుందిరా? నువ్వు ఎట్లా థింక్ చేసినావు అట్లనే ఉందా, ఏమైనా ఇబ్బంది పడుతున్నావు? ఏం ఇబ్బంది లే అన్న, చాలా హ్యాపీగా ఉన్నా. ఓకే, మనకు నచ్చిన వాళ్ళు మనకు అనుకూలంగా ఉన్నప్పుడు అంతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మరి నువ్వు కూడా ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్, ఫస్ట్ ఏ వీడియో స్టార్ట్ చేసినావు? అంత ఐడియా లేదు. ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? జస్ట్ నార్మల్ గా, అంటే అంతకుముందు టిక్ టాక్ ఉన్నప్పుడు కూడా చేసేది,
సో టిక్ టాక్ అయినాక ఇన్స్టాగ్రామ్ అని చెప్పేసి నార్మల్ గానే చేద్దాం అనేసి చేసినుండే. ఓకే ఓకే. నేను నార్మల్ గా చేయబుద్ది అయింది, అందరు చేస్తారు కదా అనేసి నేను కూడా చేసి. అయితే ఫస్ట్ అంటే బాగా వైరల్ అయిన వీడియో ఇది నీది? అంత ఐడియా లేదా? ఉంటది కదరా, బాగా ఎగ్జైట్ అయ్యి బాగా వ్యూవర్షిప్ వచ్చి కామెంట్లు లైక్స్ వచ్చినాయి అంటే నీకు అంటే ఎప్పుడైనా రీల్స్ చేసినప్పుడు ఎవరైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టి కావచ్చు, ఎవరైనా కొంచెం హర్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయా? అన్ని బ్యాడ్ కామెంట్స్ పెట్టిర్రు, మమ్మీకి చెప్తే అవసరమా అనేసి అన్నది. అదే మనకు అదే ప్రాబ్లం, చేయకపోతే అయిపోతుంది కదా అంటారు వాళ్ళు. ఇక బాబాయ్ వాళ్ళు అయితే చాలా సీరియస్ అయ్యారు, వద్దు ఎందుకు చేస్తున్నావు, అవసరమా, ఏమైనా పని ఉందా నీకల్లా, ఎందుకు చేయడము, ఏమైనా వస్తుందా నీకు, అది ఇది అని చెప్పి తిట్టిర్రు. ఓకే. నేను కూడా నార్మల్గా సరేలే వాళ్ళు అట్లనే అంటారని చెప్పి నేను పట్టించుకోలేను. ఇక నేను రీల్స్ చేయడమే స్టార్ట్ చేసిన. ఎంతవరకు చదువుకున్నారా? ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయిందండి. ఏ స్కూల్? గవర్నమెంట్. ఎక్కడ? ఇక్కడ అడ్డగుట్ట దగ్గర. అడ్డగుట్టనేనా? వీళ్ళు ఎట్లా మీకు చుట్టాలా వీళ్ళు? మమ్మీ వాళ్ళ ఓన్ అన్న వాళ్ళ కూతురు ఇద్దరు. మమ్మీ వాళ్ళ అన్న. వాళ్ళ డాడీ మీ మమ్మీ వాళ్ళ అన్ననా? పరశురామ్. పరశురామ్ అన్న తెలుసు నాకు. మమ్మీ వాళ్ళ అన్న. ఓకే ఓకే. సొంతమా? సొంతం. అవునా? ఓకే. ఎప్పుడైనా వచ్చినావు కనాజీ కూడా? వచ్చిన. అవునా? ఓకే. నా ఏ ఇయర్లో అయిపోయింది రా 10th? 2021లోనే అనుకో. 2021లోనే అంటే 2020. ఓకే. తర్వాత స్వామి నీది? 10th కంప్లీట్ అన్న. 10th ఇక నీది అయిపోయింది, నీ కాలేజీ నీ స్టోరీ నీది పెద్దదిలే కానీ. పెద్దదంటే నువ్వు వేరే అనుకోకరా, అరే ఏం లేదులే ఆయన జర. ఎందుకంటే నాకు ఎప్పుడు పరిచయం అంటే దండేకడాలు దస్తరు మళ్ళీ నా సాంగ్ వచ్చిర్రు, పల్లవి ప్రశాంత్ ఈయన ఇద్దరు వచ్చిర్రు. పల్లవి ప్రశాంత్ ఉరుమాంగనే ఉరికిండు. కరెక్ట్ కదా? ఫుల్ వర్షంలా ఆ సాంగ్ షూట్ కి ఈ కింద బొబ్బెట్లు వచ్చినాయి మార్నింగ్ వరకు, ఫుల్ వర్షం, నైట్ మొత్తం షూట్. అసలు ఆ టైంలో ఆ బిట్ ఉంటది ఇప్పటికి. అది నేను మొన్న చూసుకున్నప్పుడు ఫోన్లోనా దేంట్లో సాంగ్ ఉంది కదా, సాంగ్ అది డిలీట్ అయింది. ఉంటది సాంగ్ ఉంది. సాంగ్ లో చూసి ఆ మ్యారేజ్ అది పిక్ నాకు పంపించినావు కదా, అది చూసేసి అప్పుడు ఎట్లుంటుండే నా సాంగ్ వచ్చినప్పుడు, ఇప్పుడు ఎట్లా అయిండు. ఆ దండకడాలు దీనితోనే వేయించిన, లిరిక్ వాడిచ్చిన నేను. నాకు తెలిసి మేబీ 2017-18 యాక్చువల్లీ స్వామి. నాకు తెలిసి స్వామి గోల్స్ వేరే, యాక్చువల్ ఒక యాక్టర్ అవ్వాలి లేదంటే వేరే ఉండే. ఎందుకు అవ్వలేకపోయింది అంటే ఏం చెప్తా? అంతే అన్న, ఈ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్లనే ఇక నేను బయటికి అసలు ఈ విలేజ్ లో ఉండి మనం చేయలేము అంతగానము. ఈ హైదరాబాద్ లో ఉండి చేయొచ్చు, హైదరాబాద్ కి షిఫ్ట్ అవుదాం అనుకున్నా కానీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక ఊళ్ళ నుంచి బయటికి వెళ్ళలే ఇక. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి స్వామి? నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇదే మళ్ళీ ఇప్పుడు అప్పుడు నువ్వు ఒక్కనివే, ఇప్పుడు జోడి అయ్యారు, ఇద్దరు కలిసి వీడియోలు చేస్తున్నారు. ఇక మళ్ళీ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక అది ఉందా ఫోక్ ఛానల్? ఏదో పేరుండే, ఆర్ఎస్పి ఫోక్స్ కదా. గెట్ ఇన్ అవుతాం అనుకున్నా నేను అప్పుడే. అదే ఫస్ట్ దానికి మానిటైజేషన్ అయిపోయింది, అది బాగా వ్యూవర్షిప్ పోయింది కానీ నెక్స్ట్ మళ్ళీ డల్ అయిపోయినా ఒకటే సార్. అప్పుడే ప్రాబ్లమ్ స్టార్ట్ అయినట్టునే మేబీ. అప్పటి నుంచే ఇక అప్పటి నుంచి జర క్లోజ్ అవుతారు అనుకునేవాను, మళ్ళీ తర్వాతకి తిరుగుడు అయింది అటు ఇటు. మళ్ళీ అటు తిరుగుడు. ఓకే. మేబీ అది కంటిన్యూషన్ అవుతే మాత్రం ఒక స్థాయిలో ఉండనేమో. అప్పుడు నేను 4-5 మెట్లు ఎక్కున్నా, నువ్వు అప్పుడు స్టార్ట్ చేస్తాను కదా. మనది అప్పుడు గొల్లలో పిల్ల గట్టిగా హిట్ అయింది కదా. ఉందా ఛానల్? ఉందా అమ్మేసినావా? ఉన్నదన్నా, మన దగ్గర ఉన్నదా? మరి ఇప్పుడు మ్యారేజ్ అయింది కదా, చేయకపోయినావు మళ్ళీ? మీ ఇద్దరు కాంబినేషన్ లో చూడాలి నేను, మళ్ళీ కంటిన్యూ చేద్దామని చూస్తాను. మీరిద్దరేనా యాక్టర్స్? ఇద్దరమే. నిజమేనా? ఓకే. లేదు అంటే వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చేదని, ఇద్దరు ఫేమే కాబట్టి, ఇద్దరికి ఫ్యాన్ బేస్ ఉంది కాబట్టి. ఓకే. స్వామి నాకు కొంచెం డల్ అనిపిస్తుంది, మరి ఇప్పుడు మళ్ళీ కొంచెం స్పీడప్ చేయండి ఇద్దరు కలిసి. చేస్తామన్నా పక్క చేస్తాం. ఓకే. అంటే ఇప్పుడు చెల్లె నీకు కాలేజ్ సెకండ్ ఇయర్ వరకు చదువుకున్నావు కదా, నీ ఫ్రెండ్స్ కావచ్చు, నీ వెల్ విషర్స్ కావచ్చు, ఎవరన్నా నేను ఇట్లా లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నా సో అండ్ సో అది అని చెప్పినప్పుడు నెగిటివ్ గా మాట్లాడిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు అన్నట్టు. ఫ్రెండ్సే లేరా నీకు? ఉన్నారు, చెప్పిన ఇట్లా చేస్తున్నా, ఇంట్లో ఒప్పించిన అని అంటే గ్రేట్. అసలు నువ్వు ఎట్లా ఒప్పించినావు, మా ఇంట్లో ఒప్పుకుంటలేరు అది చెప్పేదంటే ట్రిక్ చెప్తే బాగుంటది, వాళ్ళు కూడా యూజ్ చేద్దరేమో. అడిగారు చాలా మంది, అసలు ఎట్లా చెప్పినావు, మమ్మీ ఎట్లా ఒప్పుకుంది అసలు. ఇక్కడ మేజర్ గా మమ్మీ ఒప్పుకోవడానికి కారణం క్యాస్ట్ ఒకటి.
సరే దేవుడు అట్లా రాసి పెట్టిన మీ అమ్మ కూడా కొంచెం మెచ్యూరిటీ గా థింక్ చేసింది కాబట్టి ఒప్పుకున్నారు. ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మీ బాబాయ్లు ఏమన్నా బాబాయ్లను ఎట్లా ఒప్పించినావు మరి? బాబాయ్ వాళ్ళకైతే నేను ప్రెసెంట్ అయితే చెప్పలేను. బాబాయ్ కొంచెం చూసే భయము, తిడతారు చాలా. ఎప్పుడు బయటికి వెళ్ళాను, ఎప్పుడైనా వెళ్ళినా గానీ బాబాయ్ వాళ్ళు కూడా అక్కడే ఉంటారు మొత్తం అందరం అక్కడనే. ఓకే. వాళ్ళు తిట్టేది ఎందుకు రీల్స్ అవసరమా అది ఇది అని చెప్పేసి. తర్వాత మమ్మీ మ్యారేజ్ కి రా, మీ మ్యారేజ్ సరే అన్ని రోజులు చెప్పలే, సరే మమ్మీ మేనేజ్ చేసుకొచ్చింది. బాబాయ్ వాళ్ళకి ఎట్లా తెలిసింది? మమ్మీ చెప్పింది. తర్వాత బాబాయ్ నన్ను అడిగిండు, ఏంది ఇదంతా అవసరమా, ఆయన ఎవ్వరో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఆయన ఎక్కడ ఊరో తెలియదు, ఎట్లా పరిచయం అయింది, ఇవ్వేనా నీవు చేసే విధానము, ఫోన్లు పట్టుకొని అది ఇది అని చెప్పేసి తిట్టిండు. తిడితే ఇక నేను ఏడ్చిన, ఆయననే కావాలా అది ఇది అని చెప్పేసి కొంచెం ఫోర్స్ చేసిన. విచిత్రం ఏంటంటే ఈయన డిసిప్లిన్ బాయ్, నువ్వు టూ మచ్ డిసిప్లిన్ ఉంటాయి నీ వీడియోలు. ఇక్కడ నాకు విచిత్రం, నేను అనుకున్నా మీ వీడియో అవి చూసిన తర్వాత 100 ఆలోచించిన, వీళ్ళు చుట్టాలా, ఇన్ని రోజులు నేను ఎందుకు దొరకవట్లేదు వీళ్ళని, వీళ్ళు ఎట్లా చుట్టాలవుతారు, వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చి నేను 100 ఆలోచించిన, ఓహో ఈమె మేనమరదలేమో. లిటరల్ సీరియస్ గా నేను తర్వాత అడిగిన ఏంటి వీళ్ళు అంటే ఒక ఫీలింగ్ ఉంటది కదా, ఎందుకంటే మనోళ్ళే కదా, అరే ఇన్ని రోజులు మనం కనిపెట్టలేకపోయినాం అన్న ఫీలింగ్ ఉంటది. ఎందుకంటే నేను చాలా రోజులు ట్రై చేస్తాను నీ ఇంటర్వ్యూ కోసం కాబట్టి. మేబీ అవును, ఆమె కాల్ చేసింది, నేను వెమ్లవాడ దగ్గర ఉన్నా ఆ రోజు. అక్క కాల్ చేసింది, చేస్తే అవునా అక్క సరే నేను మమ్మీని అడుగు, నాకు చెప్పింది భయపడుతుందని చెప్పింది ఆల్రెడీ. మేబీ సర్లే నేను ఆల్రెడీ చెప్పిన, ఎందుకంటే పర్లేదు భయపడడం తప్పలేదు, ఎందుకంటే మనం వేసే క్వశ్చన్లు అట్లుంటాయి కాబట్టి. నేను యాక్చువల్ లిటిల్ గా నేను ఏమనుకున్నా ఫన్నీగా చేద్దాం, ఏదో డీసెంట్ గా ఉంటాయి కదా, అన్ని కాంట్రవర్సీలు అవుతున్నాయి అన్న ఉద్దేశంతో నిన్ను ఇంకో 2-3 అమ్మాయిలు ఉండే ఇట్లానే డీసెంట్ గా చేద్దామని నేను అనుకున్నా. ఓకే అయిపోయింది. ఇప్పుడు బాబాయ్ వాళ్ళని ఒప్పించినావు, మ్యారేజ్ కట్టి ఇటు ఫిక్స్ చేసినావు, ఇప్పుడు ఎట్లుంది? బాగుందండి, ఎప్పుడైతే చాలా బాగుంది. ఓకే కొట్టిండా ఈ మధ్య ఎప్పుడన్నా? కొట్టడం లేదు, ఏం లేదు. తిట్టిండారా? చెప్పరా, నిజం చెప్పరా. ఎప్పుడన్నా కోపం వస్తే సీరియస్ అవుతాడు, మళ్ళీ తర్వాత బాగా కలిసి ఉంటాము. మ్యారేజ్ కాకముందు ఎన్నిసార్లు తిట్టేవాడు, ఎన్నిసార్లు కూడా వాడు ఎన్ని రోజులు మాట్లాడుకోకుంటున్నారు ఈ 4 years లా? 2-3 days, 1 week. ఫస్ట్ ఎవరు కాంప్రమైజ్ అయ్యేది? ఆయన నన్ను ఇద్దరం అయ్యేది. ఏ విషయంలో ఎక్కువ కూడా వచ్చేది మీ ఇద్దరికి? కలువు అంటే కలవలేదన్నా, ఎటన్నా బయటకు వెళ్దాం, గుడికి వెళ్దాం అటు ఇటని అట్లా ఏం లేకుండా నార్మల్ గా ఏదైనా ఫోన్ మాట్లాడినప్పుడు స్క్రీన్ షాట్ పక్కా పెట్టాలి. స్క్రీన్ షాట్ పెట్టుకుంటే నువ్వా ఎవరు ఇక నేనన్నా ఇక ఆమెనన్నా పక్కా. ఇప్పుడు నేను ఒకవేళ ఫోన్ మాట్లాడుకుంటే స్క్రీన్ షాట్ పెట్టలేదు అనుకో, అట్లే మర్చిపోయి అట్లే ఉన్నావు అనుకో, ఈ స్క్రీన్ షాట్ పెట్టకపోతే ఇక తర్వాత ఫోన్ కట్ చేస్తాడు. ఫోన్ మాట్లాడుతున్నావు, నేను ఫోన్ చేసి ఎందుకు ఎత్తలే. పక్క స్క్రీన్ షాట్ పోవాలి. ఫోన్ మాట్లాడుతున్నా గానీ స్క్రీన్ షాట్ అటు పోదు. ఇక నేను పంపిస్తానేమో ఆన్లైన్ లో ఉంటది, పంపిస్తున్నా పంపించకపోతే లొల్లి. ఓకే డైరెక్ట్ గా మీరు ఫోన్ లోనే ప్రపోజ్ చేసుకున్నారా డైరెక్ట్ గానా? ఫోన్ లోనే. ఒకసారి డైరెక్ట్ గా ఎవరు ఫస్ట్ ప్రపోజ్ చేస్తారు? నాట్ ఎవరు ఇక్కడ? పోనీ రొమాంటిక్ ఎవరు చెప్పండి? రొమాంటిక్ నువ్వు చెప్పరా చెల్లె? స్వామి కదా, కనిపించాడు కానీ చాలా డేంజర్ కదా, సైలెంట్. నేను పరిచయం అయినప్పుడు చూస్తున్నా చాలా డీసెంట్, సైలెంట్. మీ ఇద్దరు ఎవరు అల్లరి ఎక్కువ చేస్తారు? ఆమెనే చేస్తాను. రొమాంటిక్ ఎవరు? రొమాంటిక్ అంటే ఓకే రొమాంటిక్ నువ్వే కాబట్టి నువ్వే ఫస్ట్ ప్రపోజ్ చేయాలి. నీ ప్రపోజల్స్ లలో ఏదో అన్న అడిగిండని కాదు, ఆమె మీద నీకు ఎంత లవ్ ఉందో నాకు దాంట్లో తెలియాలి. ఆ డైలాగ్ కొట్టాలను. తర్వాత ఆమె 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 ఎట్లా చెప్పాలి నేను చెప్తా చెల్లెకి. నేను నీకు సపోర్ట్ చేయ, చెల్లెకే సపోర్ట్ చేస్తా. ఎట్లా చేయాలని ఆలోచిస్తున్నావా? ఇప్పుడు ఏదైనా హెలికాప్టర్ నుంచి ఏమైనా దించాలా? ఏదైనా డైలాగ్ ఆలోచిస్తున్నావా స్వామి? ఆలోచనలు రాసుకోవద్దా ముందే ఇంటర్వ్యూ అని చెప్పినా కదా, టైం ఇవ్వలే. మేబీ నువ్వు బిజీ ఉన్నప్పుడే వచ్చి అటాక్ చేసి బాయ్ దగ్గరికి వెళ్ళి బాయ్ దగ్గర నుంచి సరే డైరెక్ట్ ప్రపోజ్ చేసి చూద్దాం. నీ మాటలో ఆమె మీద ఉన్న కనిపించాలి, ఆ ప్రేమ కనిపించాలి నాకు. డైలాగ్ వద్దులే, చెప్తా అంటే చెప్పు డైలాగ్. ఆలోచించుకో, 5 నిమిషాలు ఆలోచించుకో.
పర్లేదు. నార్మల్ చేద్దాం ఇక. ఓకే, ప్రపోజ్ చేయి, నార్మల్ ప్రపోజ్ చేయి, ఏం కాదులే, లవ్ మ్యారేజ్గా ప్రపోజ్ చేయి. నార్మల్గా ఎట్లా ప్రపోజ్ చేస్తావు నువ్వు? అప్పుడు ఎట్లా చేసినా అట్లా చేయి స్వామి, స్టార్టింగ్లో. అప్పుడు ఏమన్నా నార్మల్గా లవ్ అనే మెసేజ్ చేసినాను ఇక. లవ్ చేస్తావా లేదా, లేదంటే మీ అమ్మ చెప్పాలన్నా, లేదంటే కంపల్సరీ నువ్వు నన్ను లవ్ చేయాలన్నా? నార్మల్గా మెసేజ్ ఐ లవ్ ఎట్లా చెప్పినావు పోనీ? నార్మల్ నోరుతో చెప్పలేక ఇప్పుడు టెక్స్ట్ మెసేజ్ చేసిన. ఇప్పటి వరకు నోరుతో ఐ లవ్ యూ అని చెప్పలేదా నీకు? చెప్పి ఒకసారి చెప్పు అయితే వినాలే. ఓన్లీ లవ్ యూ అనే చెప్పేదానా? చెప్పు అట్లనే. ఐ లవ్ యూ. లవ్ యూ టు. ఓకే రా. ఓకే, నువ్వు ఎక్కడన్నా మీ వైఫ్ ని కిస్ చేయాలి అనుకుంటే ఎక్కడ కిస్ చేస్తావు? నీ కిస్ లో నీ కనపడాలి నీ ప్రేమ అన్నది. ఇక్కడనే చెయ్యి మరి. తప్పేముంది, పెళ్లి కాకముందు అడగట్లేక, పెళ్లి అయిందిగా, మిమ్మల్ని మీకు అడ్డు ఎవరు లేరు ఇప్పుడు. సౌండ్ రాలే నాకు, సౌండ్ కావాలా? ఓకే చెల్లె నువ్వురా. మీ కొడుకు నీట్ గా తీసుకుంటుండు. నేను వెయిట్ చేస్తా 2 గంటలు. కానీ నువ్వు కూడా నొదిటి మీదేనా లేదంటే చెయ్యి మీద ఇస్తావా? ఇంటి ఇస్తున్నా నేనే. అరే తగ్గనే తగ్గొద్దురా చెల్లె, నువ్వు వేరే ఉండాలి. చేస్తుండు. ఇవన్నీ ఉంటాయి అనుకోలే కదా స్వామి. ఏదో కొన్ని క్వశ్చన్లు అడతాడు పోతాడులే అన్న. అనుకోలే ఇట్లా. సిగ్గుపడుతున్నావారా? ఏం లేదు, ఇచ్చే ఖర్చులకి ఇచ్చే. ఒక మెమొరీ, ఈ ఇంటర్వ్యూ మీ ఫస్ట్ ఇంటర్వ్యూ కాబట్టి ఒక మెమొరీలా ఉంటుంది. ఇప్పుడు కొత్తగా పెళ్లి చూపులు అయినట్టు సిగ్గుపడతారుగా వీళ్ళు. లేదు సప్పుడు రాలే, మేము ఒప్పుకోవాలి. ఏదో ఊరికి అట్లా పెట్టేసి అట్లా వదిలేసింది. తమ్ముడు నువ్వు ఆగు, ఒకసారి ఆగు, నువ్వు ఉన్నావు అని సిగ్గుపడుతున్నట్టు. ఇవ్వాలి, మంచిగా ఇవ్వాలి. ఓకే సూపర్. ఓకే, అంటే మీరు ఇప్పుడు కామన్ గా గొడవ పడ్డప్పుడు ఎప్పుడన్నా నువ్వు కావచ్చు రచల్ ఎప్పుడన్నా ఫీల్ అయినావా ఎందుకు ఇదంతా? అంటే కామన్ గా ఎవరికైనా అనిపిస్తుంది ఎందుకు ఇదంతా, నేను అనుకున్నా కానీ అంత లేదు, అంటే కొంచెం నేను మంచోడు అనుకున్నా, అట్లాంటి ఫీలింగ్ ఏమైనా వచ్చింది ఎప్పుడన్నా? ఎప్పుడన్నా ఒక్కసారి వచ్చింది, ఎప్పుడు రాలేదు. కోపం వచ్చింది, ఎందుకు ఈయన ఇట్లా చేస్తాడు, ఎందుకు లవ్ చేసిన అనిపించింది ఒక్కసారి, అంతే. చాలా కోపం అయ్యేది. ఈయననా? అనుకున్నంత సైలెంట్ ఏం కాదు కదా, వేరే ఉంటదిగా. సైలెంట్ లో ఆ వైలెంట్ వచ్చినప్పుడు తట్టుకోలేము. మంచిగా ఉంటాడు, కోపం వస్తే వేరే. పెళ్ళైనప్పటి నుంచి ఎన్నిసార్లు సీరియస్ ఏంట్రా? పొద్దున్న లేస్తే అదే పనట. పొద్దున్న లేస్తే డైలీ ఒక్కసారైనా తిడతారా నేను? ఏ విషయంలో? ఇట్లనే ఫోన్, అది ఫోన్ యాక్చువల్గా మమ్మీది. నాకు ఫోన్ లేదు. ఇప్పుడు పెళ్ళైన తర్వాత గతం వద్దు నాకు, గతం అయిపోయింది ఇంకా. ఇప్పుడు లేదు అట్లా. ఎప్పుడు? లేదు ఇప్పుడు పెళ్ళి ఎన్ని మంత్స్ అవుతుంది? 2 months. 2 months లో ఎన్నిసార్లు గొడవ పడ్డారు? స్వామి చెప్పాలా? ఎప్పుడు నార్మల్ ఒక నిమిషం అంతే మాట్లాడు. ఫస్ట్ నువ్వు మాట్లాడతావు, చెల్లె మాట్లాడతావు? నేనే మాట్లాడతా. నువ్వే మాట్లాడతావు. నువ్వు ప్రేమగా ఏమని పిలుస్తావు చెల్లె? ఇంకా అప్పుడప్పుడు మమ్మీ అంట, నార్మల్ గా పేరు పెట్టేది కీర్తి అంటావు. నువ్వేమని పిలుస్తావురా? బావా, ఓయ్ అని పిలుస్తా. నార్మల్ పేరు చేంజ్ నీకు ఈ రెండిట్ల ఇష్టం ఏంది? బావనా ఓయ్యా? బావనే. ఫస్ట్ అంకిత, ఇప్పుడు మన దగ్గర కీర్తి. ఓకే, ఫస్ట్ నేమ్ అంకిత. వాళ్ళ అమ్మ నాన్న పెట్టింది అంకిత. ఓకే, ఇన్స్టాగ్రామ్ ఏమని ఉంటుంది? గుంటివర. వాళ్ళ మమ్మీ పేరు. ఓకే, ఇక చేంజ్ చేయమని అంటే కూడా చేంజ్ చేయలేను నేను, ఎందుకు లే పేరు అనేసి. ఓకే అదే దాని మీద ఉన్న ఫాలోవర్స్ కాబట్టి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఫాలో? 30.2K. నీకు? 35.6. మీకంటే నేనే పెద్ద సెలబ్రిటీ పో.
వీళ్ళందరూ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నప్పుడు నేను ఏ తోటలోనో వంకాయ నాకు 8 నెలలు 10 months పట్టింది 140K కొట్టడానికి. 140K చేంజ్. కాకపోతే ఇక వీళ్ళది వేరే, కానీ నా కష్టం వేరే ఉంటది. వీళ్ళు వచ్చిర్రు కానీ అప్పటికి నా కథలు నా కథ, నాకు నిద్రలేని కథలు కానీ అవి కానీ వేరే. బట్ స్వామి నెక్స్ట్ ఏ సాంగ్ చేయబోతున్నాం? మీ ఇద్దరు కాంబినేషన్ లో ఏం చూడొచ్చు మేము? ఫోక్ సాంగ్. బాబా మరదలా లేదంటే మీ లవ్ స్టోరీ ఏమైనా ప్లాన్ చేస్తున్నావా? బాబా మరదలేనా? మీ స్టోరీ ఒకటి పెట్టుకోవచ్చుగా, మెమొరీలా ఉంటది. అంటే ఇన్స్టాగ్రామ్ సంబంధించి ఒక లింక్ చేసేసి సాంగ్ రాసేయాలి ప్లానింగ్. నువ్వే రాస్తావా? రాస్తాను. అసలు నేను ఎంతో ముందు అది స్కిప్ చేసేసిన. అసలు డాడీ ఎట్లా చనిపోయారు? ఏం జరిగింది అసలు? నెత్తిలో బ్లడ్ క్లాట్స్ అయ్యి చనిపోయింది అన్న. ఎప్పుడన్నా అంటే ఒక ఆడపిల్లకి ఫాదర్ అంటే చాలా ఇష్టం. అంటే నీకు ఏ వయసు ఉన్నప్పుడు జరిగింది? నేను 9 years 8 years ఉన్నప్పుడు చనిపోయి, నాకు అంత మైండ్ లేదు. ఓకే. తమ్ముడు చిన్నవాడు. ఎప్పుడన్నా అంటే బాగా డాడీ గుర్తుకొచ్చి బాగా ఎమోషనల్ అయిన సందర్భం ఏదన్నా? అందరూ డాడీతో వీడియోస్ చేసుకుంటా ఫొటోస్ పెట్టుకుంటా ఉంటే నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అరే ఉంటే అయిపోతుండే కదా, ఎందుకు ఇట్లా చేసిండు అనేసి. కానీ ఒక అమ్మాయికి డాడీయే ఒక హీరో కాబట్టి చాలా. బర్త్డేకి కూడా అందరు ఫొటోస్ పెట్టుకుంటారు డాడీతోని మమ్మీతోని, నాకు ఎవరు లేరు అనేసి. కానీ నన్ను కూడా కొంచెం మమ్మీ డాడీ లెక్క చూసుకుంది అన్న. మమ్మీ కానీ ఎంత మమ్మీ చూసుకున్నా డాడీ అనేది బాగా డాడీ గుర్తుకొచ్చి బాగా ఎమోషనల్ అయిన సందర్భం ఏదో? కానీ చనిపోయిన రోజు May 7th చనిపోతారు కదా, చనిపోయినప్పుడు మమ్మీ చనిపోయినప్పుడల్లా కొంచెం వండి పెడుతుంది. October 2nd తను బర్త్డే. అప్పుడు గుర్తుకొచ్చు. ఎప్పుడన్నా సాంగ్స్ వస్తుంటే కూడా బాధగా అనిపిస్తుంది. నాన్న సాంగ్ ఒకటి వస్తుంది, నువ్వు ఎక్కువ ఏ సాంగ్ ఎక్కువ బాధపడేదాన్ని? నాన్న నాన్న నాన్న. మొన్న మ్యారేజ్ అప్పుడు కూడా బాగా ఫీల్ అయినవారా? చాలా ఏడుపు. ఫొటోస్ మొత్తం ఏడుపుకుంటున్నా. ఫొటోస్ మొత్తం పెళ్లి మొత్తం ఏడుచుకుంటున్నా. తను ఉంటే అయిపోనేసి చాలా. మేబీ నువ్వు ఈ లవ్ ఇది చెప్పినప్పుడు కూడా అప్పుడు కూడా రావచ్చు, మా ఫాదర్ ఉంటే నేను కొంచెం క్లోజ్ ఉండి చెప్పుకునేదాన్నేమో అన్న ఫీల్ కూడా నీకు ఉండే అన్న. నాకు కొంచెం మెచ్యూర్ ఉన్నప్పుడు కూడా అసలు నేను ఇంట్లో ఏం పని చేయపోతుండే అన్న. అసలు ఏం ముట్టుకోకపోతుండే. మొత్తం ఏది ఉన్నా మమ్మీ డాడీయే. తినడము, నేను స్కూల్కి వెళ్ళడము, ఏం చేసిన. ఓకే. ఇప్పుడు మ్యారేజ్ రోజు కూడా చాలా ఏడుపు వచ్చింది. తను ఉంటే అయిపోయింది ఇట్లా అనేసి. బాబాయ్ వాళ్ళే కాళ్ళు కడిగిర్రు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే, నేను రివీల్ చేయను అంటే మీ ఇద్దరి అదేందో మీ ఇద్దరి మరి ఆ దేవుడు ఎందుకు అంటే నాకు అనిపించింది ఇక్కడ మీ ఫాదర్, ఇక్కడ స్వామి పరిస్థితి కూడా 2 side లేడీసే ఉన్నారు. స్వామి ఒకటి ఇప్పుడు చెల్లె ఓకే, ఆమె ఎమోషనల్ అర్థం ఉంది, ఉండి కూడా రాలేకపోయింది అన్న ఫీలింగ్ కావచ్చు, అది కావచ్చు. అంటే ఫిక్స్ చేసుకునే ముందు మరి ప్రాబ్లం ఉంది కదా సో అండ్ సో ఎట్లా అని ఆలోచించలేదా ఇంట్లో వాళ్ళతో? ఆలోచించిన కానీ ఇక మన ఆలోచించిన ఇక నాన్న కూడా చెప్పేసిన ఇట్లా అంటే సరే తీరా చేయండి, ఇక పరిస్థితి మనం ఒకవేళ వచ్చే ఛాన్సెస్ ఉంటే చూద్దాము, కాకపోతే కానివ్వండి అన్నట్టు చెప్పేసింది. ఓకే. నువ్వు అమ్మాయి వాళ్ళు ఓకే అన్నారు, అయిపోయింది. ఫస్ట్ మీ ఇంట్లో ఎవరు చెప్పినావు నీ స్టోరీ, నీ లవ్ స్టోరీ? అమ్మాయి నాన్న అప్పుడు నాన్నకి చెప్పేసిన నేను, నాన్న తెలుసు. ఓకే. అమ్మకి ఇట్లా చెప్పేసిన, సరే లేరా అన్నట్టు చెప్పారు. ఓకే. ఇప్పుడు మరి డాడీ ఇక్కడ లేరు కదా, ఇప్పుడు మరి మ్యారేజ్ అనేది కొంచెం ఆగుదామన్న ఆలోచన ఎందుకు రాలేదు? అప్పటి నుంచి అసలు కానీ 2023 అవన్నా 23 ఉంటే అప్పుడు ఇక నాన్న ఇల్లు లేడనే వస్తుండే. ఇక 24 వరకు వెయిట్ చేసాం. 24 ఎండింగ్ వచ్చింది. ఎండింగ్ అయినా ఇంకా రెస్పాన్స్ ఏం లేదు అన్నట్టు సరే ఇంకా లేట్ చేయడం ఎందుకు కానీ ఒక ఫీలింగ్ ఉంటది కదా, నేను ఏం పాపం చేసినా నాన్న రాకపోతే వీడియో కాల్ చేసి
చూపించింది ఇక మొత్తం. దాంట్లో మొత్తం సాడ్ మూమెంట్ ఇక పిల్ల హ్యాపీ మూమెంట్ అని ఏం లేదు ఇక. ఆమె ఏడ్చేటప్పుడు నీకు కూడా ఫీల్ ఉంది మేబీ. నేను కూడా చేసాను. తాను కూడా ఏడ్చిండు తాళి కట్టేటప్పుడు. ఇక నాన్న ఇట్లా లేదు, వాళ్ళ నాన్న లేదు అంటే మొత్తం ఇక హ్యాపీ మూమెంట్ అనేది లేదు ఇక. అంతే. మేబీ పెళ్లికేనా నేను వస్తా అనుకున్నా, మేబీ ఏదో బిజీ ఉండి రాలేకపోయినా. నేను వద్దాం అనుకున్నా, ఇక్కడికే వచ్చినా మార్నింగ్ మీ పెళ్లి, మళ్ళీ సడన్ గా ఫోన్ వస్తే హైదరాబాద్కి వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళి అరే నేను ఉంటే అయిపోగదు అనుకున్నా, కానీ అది కొంచెం సీరియస్ మీటింగ్ ఉండే. శనిగెల్ల సాంగ్ సంథింగ్, అది పార్ట్ 2 కి సంబంధించి. ఓకే చెల్ల, ఇప్పుడు మీ డాడ్ ఉంటే, మా డాడ్ ఉంటే నేను ఇది చెప్పుకునేదాన్ని కదా అనేదన్నా మిగిలిపోయింది ఉందారా? ఏం లేదు కానీ ఇదే లవ్ స్టోరీ చెప్పుకుంటే కొంచెం అయినా కూడా ఉంటుందే కదా అనేసి. మమ్మీకి ఏదైనా చెప్పకుండా దాచింది ఏదైనా ఉందారా ఇప్పటి వరకు? ఏది లేదన్నా. ఏదన్నా అంటే ఎమోషనల్ కావచ్చు, మా మమ్మీకి చెప్పాలి నా బాధ అనుకుని, ఎందుకు లేని ఏం చెప్తే బాధపడుతుంది మమ్మీ అన్న ఫీలింగ్ ఏదన్నా లోపల దాచుకోద్ది ఈ ఇంటర్వ్యూ త్రూ ఏదన్నా? నేను నార్మల్ గా డల్ ఉన్నా అని మమ్మీకి అర్థమైపోతుండే, ఎందుకు ఇంత డల్ ఉంది, ఏమైంది ఏమైంది అని చెప్పేసి. ఎప్పుడు ఏం మమ్మీకి ఏం చెప్పకుండా అన్ని చెప్పిన, అన్ని షేర్ చేసిన మమ్మీ. తను నాకు ఒక ఫ్రెండ్ లా ఉంది మమ్మీ. సూపర్ సూపర్. తమ్ముడు టామ్ అండ్ జెర్రీ ఇంట్లో ఇద్దరు? మరి మ్యారేజ్ అయిపోయింది, ఎట్లా మరి బాబా మరదలు ఎట్లా ఉంటారు, పట్టించుకుంటారా నేను? ఆడికి వచ్చినప్పుడు వీళ్ళు మెల్లగా అలక్సలకి వెళ్ళిపోతారా బయటికి? ఎటన్నా మాట్లాడుకుంటారా లేదా ఇద్దరు? మాట్లాడుకుంటారు. ఇష్టమైన తమ్ముడికి స్వామిని చేసుకోవడం? ఏమన్నా అంటే బావకు ఫోన్ చేసి చెప్తాగు అనేసి బెదిరిస్తుండే నన్ను. అప్పుడే మ్యారేజ్ కాకముందుకే? ఆహా, ఇటు కనెక్షన్ ఇట్లేసినావు అలా? అమ్మో, ఎక్కడి నుంచి దారం వేయాలి అక్కడి నుంచి వేసుకొచ్చిండు. ఇంకోటి మెయిన్ టెక్నిక్ ఏంటంటే, నువ్వు ఎక్కువ ట్రస్ట్ చేయడానికి నాకు అనిపించింది ఏంటంటే, పేరెంట్స్ వాళ్ళతో మాట్లాడదాం, ప్రాబ్లం అవ్వకూడదు. ప్రతి అమ్మాయి ట్రస్ట్ చేసేది అది. అంటే మ్యారేజ్ చేసుకుంటాడో లేదు, చాలా మంది ఎట్లా ఉంటుందంటే, ఓకే తర్వాత చెప్పుదాంలే, ఓకే ఏం చేద్దాం ఆ టైప్ లో. ఇక్కడ నుంచి అట్లా రాలే కాబట్టి అట్లా ఎక్కువ అరే బాగా జెన్యున్ అది ఎక్కువ ఫీల్ అయినట్టున్నావు మేబీ. ఓకే స్వామి, నీకు కీర్తి కదా, కీర్తిలో నచ్చేది ఏంటి, నచ్చంది ఏంటి? ఓపెన్ గా చెప్పాలి, మొక్కలు చూసుకోవద్దు. ఇది లేకుంటే బాగుండు అన్న అనేది ఏంటి, ఇది నెక్స్ట్ లెవెల్ అన్న అనేది ఏంటి? అంటే మాట్లాడినంత మంచిగా ఉంటాం, మంచిగా మాట్లాడతాం మనం. అంటే ఒక షార్ట్ టెంపర్ అనేది ఇట్టినే సీరియస్. చిన్న మాట ఏదన్నా నేను జారిపోయి అన్నాను అనుకో, పట్టేసుకుంటది. ఇక ఏడుస్తుందా పట్టేసి? ఇట్లా అన్నావు, ఇట్లా అన్నావు, ఇట్లా అన్నావు, ఇక 10 సార్లు రాత్రి వరకు కనీసం 100 times ఇక అదే ఇట్లా అన్నావు, ఇట్లా అన్నావు. అదే ఉంటుంది. బాగా నచ్చేది ఏంటి? కొన్ని సమయంలో అర్థం చేసుకుంటది. అదొకటే నచ్చుతుందా? అర్థం చేసుకుంటుందా నచ్చుతుందా? అంతకన్నా ఇంకా నెక్స్ట్ లెవెల్ అదే అన్న ఈ క్వాలిటీ నా దగ్గర లేదు, ఇది నెక్స్ట్ లెవెల్ క్వాలిటీ ఆమె దగ్గర అనిపించేది కొన్ని ఉంటాయి కదా కొంతమంది దగ్గర. అంటే కొందరు ఏం చేస్తారంటే అన్ని దాచుకుంటారు, ఏది అంటే సీక్రెట్ మెయింటైన్ చేస్తారు, అదేం మెయింటైన్ చేయదు అని చెప్పేస్తారు. కొన్నిసార్లు వాళ్ళ మమ్మీకైనా చెప్పేసి ఉంటుంది అన్న. ఓకే, కొన్నిసార్లు ఆ ఓపెనే మనకు రివర్స్ అయ్యే ఛాయిస్లు ఉంటాయి కదా. అంటే అట్లా అసలుకైంది ఏదైతే దాచుకోవద్దనా, ఏదైనా దాచుకున్నాం అనుకో, వేరే వాళ్ళ త్రూలైనా ఎవరి త్రూలో తెలిసినా గానీ ఇంకా కోపాలు అనేది ఎక్కువ వస్తుంది, ఆవేశాలు అనేది ఎక్కువ వస్తుంటది. ఏదో వాళ్ళంతా వాళ్ళే మనకు చెప్పేసిరు అనుకో, ఏదైనా ఏది దాచుకోనుకుంటా అదే బెస్ట్. ఓకే, నీకేమైనా చెప్పిండారా నాకు ఒక ఎక్స్ ఉండే ఇట్లా, లేదంటే ఇట్లా చేసిన అట్లా ఏమైనా చెప్పిండా? ఏం లేదండి. నేను లేదు, ఫస్ట్ నువ్వే నా దగ్గర కూడా ఉండే అసిస్టెంట్ సాయి అని, ఏ అమ్మాయి కనిపించినా ఫస్ట్ ఈ సీట్ నువ్వే ఎక్కును, మా అమ్మని కూడా ఎక్కించుకోలే అని చెప్తుండే అమ్మాయిని. అరే నిజంగా ఇంత ప్రేమ అని అనుకుంటుండే. అట్లా ఏమైనా చెప్పిండు అట్లాంటి మాట్లాడన్నా? ఫస్ట్ నువ్వే, నేను ఏ అమ్మాయిని చూడలేదు అట్లా ఇట్లా. ఫస్ట్ నువ్వే అని చెప్పేసి అన్నాడు అన్న. ఏ లేదు, ఉండే స్వామికి ఒకటి, ఫస్ట్ ఒకటి ఉండే, దాచిండే విషయం నీ దగ్గర సీరియస్ చెప్పలే కదరా నీకు? ఫస్ట్ నువ్వే, నేను ఈ అమ్మాయిని ఇంతవరకు కళ్ళెత్తి చూడలే, జస్ట్ రీల్స్ లో చూస్తే నువ్వే కనిపించినావు, ఇట్లా చెప్పిండా స్వామి? ఈ ఇంటర్వ్యూలో నువ్వు ఒక నిజం చెప్పు, ఆమెకు చెప్పకుండా దాచింది ఏంటి? చెప్పకుండా దాచింది ఏమైనా పర్సనల్ అయితే ప్రాబ్లమ్స్ అన్ని చెప్పిన, ఏమైతే అన్ని చెప్తాను అన్ని. సో నీకు ఫాస్ట్ గా నువ్వు 10th క్లాస్ నుంచి డిగ్రీ చదివినావు, బీటెక్ దాకా వచ్చినావు కదా, ఏ అమ్మాయిని అనలేదా? క్లాసులలో అసలుకే మాట్లాడిపోయేది అమ్మాయిలతోటే. 10th లో అంతా అంటే అప్పుడు చిన్న స్వామికి
అసలు కాలేజ్ అయినా బీటెక్ అయినా డిప్లొమా అయినా ఇక అమ్మాయిలతో మాట్లాడకపోయేది. ఎప్పుడైనా పోయినా చదువుకున్నాం, ఎప్పుడైనా వచ్చినాం, అంతే ఉండే. ఓకే, అంత డీసెంట్ గా ఉన్న స్వామికి మరి అంత లాంగ్ ఉన్న అమ్మాయిని ఎట్లా పట్టంగి ఇవ్వాల్సి వచ్చింది మరి? ఎందుకో అన్న ఇట్లా ఎమోజీస్ రాగానే అరే ఎందుకు వెళ్ళి ఇట్లా పెట్టారు అన్నట్టు. ఫస్ట్ పాయింట్ అమ్మాయి క్యూట్ గా ఉంది అనుకున్నావు కదా? ఫస్ట్ నాకు ఇట్లా ఎమోజీ రాగానే ఐడియా ఎవరు సెర్చ్ చేసిన, ఇది చాలా వస్తాయి అన్న మెసేజ్. ఇట్లా అంత ఈజీగా మొగ్గుడు ఎవరు సెర్చ్ చేయలేగా, నిజం చెప్పిగా. నేను సెర్చ్ చేసిన అంటే మొత్తం వీడియోస్ చూసిన, అరే మంచిగా ఉంది కదా అన్నట్టు వీడియోస్ అన్ని చూసిన. అంటే కుర్మా అని తెలియదు కదా నీకు? ఫస్ట్ తెలియదు. చూసిన ఫస్ట్ వీడియోస్ అని చెక్ చేసిన, వీడియోస్ అని చెక్ చేస్తే అంతా అంటే కొందరు ఇట్లా ఉంటది కదా డ్రెస్సింగ్ స్టైల్ అయినా ఏదైనా మరి బాగుంది అన్నట్టు మెసేజ్ హాయ్ మెసేజ్ చేసిన. నువ్వైతే ఇంటెన్షన్ గా లవ్ చేద్దామని మెసేజ్ పెట్టావు తెలుసా? ఆ విషయం నీకు చెప్పిండా? జస్ట్ నార్మల్ గా హాయ్ అంతే. అమ్మాయిని అయితే ఎన్ని రోజులు చూసినావు చెప్పు ఫస్ట్? మా ఇక తర్వాత ఫస్ట్ మెసేజ్ చేసినప్పటి నుంచి నార్మల్ గా ఫ్రీ ఉన్నా అన్నట్టు మెసేజ్ చేసి కావాలి. మెసేజ్ కంటే ముందు ఎన్ని రోజులు అనుకున్నావు ఈ అమ్మాయిని లైన్ వేద్దాము మెసేజ్ పెడదామని? అందుకు నాకు రీల్స్ నేను టచ్ అయినప్పుడు వీళ్ళకి 3000 ఫాలోవర్స్ ఏమి ఉండే అప్పుడు. అంత ముందుకు నాకు రీల్స్ ఏం రాలేదు వీళ్ళవి. ఈ ఎమోజీ రాగానే ఎందుకు ఈ ఐడి నాకు వచ్చింది అన్నట్టు చూసి చెక్ చేసే వరకు ఏమంటే అప్పుడు ఇంకా ఫేమ్ ఏం కాదు, నార్మల్ వీడియో చేసి అలా అమ్మాయి క్యూట్ ఉంది అంతే, పెళ్లి చేసుకొని సెట్ అవుతుంది అనుకున్నావు. అంతే కదా డైరెక్ట్ పాయింట్. ఓకే, నీకు స్వామిలో మేజర్ గా నీకు నచ్చేది ఏంటి, నచ్చంది ఏంద్రా? ఇది మార్చుకుంటే బాగుంటది, లేదంటే ఈ క్వాలిటీ నాకుంటే బాగుండేది అన్న ఫీలింగ్ వస్తుంది కదా కామన్ గా? 2 months లో తెలిసిపోతుంది, ఎందుకంటే అంతకన్నా ముందు 4 సంవత్సరాలు ఉంది కదా జర్నీ. ఏం లేదన్న, ఏం ఫీల్ కాలేరా? అర్థం చేసుకుంటాడు చెప్తే ఒక్కొక్కసారి వినకపోతుంది, వద్దన్న కాడికి పోతాడు. ఏమన్నా అంటే నాకు తెలుసులే అనేసి సీరియస్ అవుతాడు. ఇక నేను కూడా సీరియస్. వద్దన్న కాడి కంటే ఎడిపోతాడు? ఏమన్నా అంటే ఉట్టి అనే ఫ్రెండ్స్ అది ఇది అని చెప్పేసి అంటాడు. ఇదో బాధ ఉంటది కదా పెళ్ళి అయితే మనకి, ఫ్రెండ్స్ వద్దు. అదే ఫ్రెండ్ ఎందుకు లేట్ అయినాక ఎందుకు నీకు పెళ్ళి అయినాక అంటదా? అంటే ఎడిగోనేది అసలు ఫ్రెండ్స్ దగ్గరికి ఎందుకు ఇవన్నీ మొత్తం. నీకంటే ముందు ఫ్రెండ్స్ ఉన్నారు కదరా మరి? ఉన్నారు కానీ కొంచెం సిచ్యువేషన్స్ బాగాలేవు, ఎందుకు పోవడం, ఏదైనా ప్రాబ్లం వచ్చి పడగల అన్న నీ ఇంటెన్షన్. ఓకే, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా చాలా టెన్షన్. ఓకే, తనకు ఫోన్ చేస్తుండే వినయ్కి, వాళ్ళ కొడుకు ఫోన్ చేసి బాబాయ్ ఉన్నాడా అనేసి తనని కనుక్కుంటుండే. అంటే ఇక్కడ ఊర్లో ఉన్న సిచ్యువేషన్స్ బట్టి ఇంట్లో వాళ్ళు ఉంటారు. బాగా నచ్చే సందర్భం ఏంది? క్యూట్ ఉంటాడా? చెప్పినా హ్యాండ్సమ్. అరే ఎవరి హస్బెండ్ వాళ్ళకి హ్యాండ్సమేరా, అంటే ఇంకేదన్నా డిఫరెంట్ గా, అంటే క్యారెక్టర్ లా, అందంలో కాదు. క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. మరి జాగ్రత్త, మరి క్యూట్ నువ్వే హ్యాండ్సమ్ అన్నావు, మరి బయట ముందే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అన్న లేనిపోయిన డౌట్లు పెట్టకన్నా అనుకుంటున్నా. అలా ఏం లేదా? ఎప్పుడు ఎవరికి ఎవరి మీద డౌట్ రాలేదా? అంతేం రాలేదు, ఏదైనా ఓపెన్ గా చెప్పుకుంటాం అన్న. ఈ ఓపెన్ అనేది ఎప్పుడు, అంటే ఎప్పుడన్నా ఓపెన్ గా కొన్ని విషయాలు అరే ఇది చెప్పకపోతే బాగుండు కదా అన్న ఫీలింగ్ ఎవరికైనా వచ్చిందా మీ ఇద్దరిలో ఏదన్నా సందర్భంలో? అంటే తెలియదు కదా చాలా మందికి, అంటే ఇప్పుడు ఓపెన్ గా మాట్లాడుకుంటే కొన్ని రివర్స్ అవుతాయి, అట్లా అయిన సందర్భాలు ఏం లేవా? అంటే నేను అప్పుడే ఏదైనా ఓపెన్ గా చెప్పినప్పుడు గిట్ల ఎందుకు చేసాం అన్నట్టు అప్పుడే సీరియస్ అవుతుంది. సీరియస్ అయినాక తర్వాతకి అరే ఏదైనా చెప్తేనే తెలుస్తుంటది ఎందుకు అన్నట్టు నేను కూడా అర్థం చేసుకునేది. ఓకే, స్వామి లాస్ట్ టైం ఎప్పుడు ఏడ్చిండు, ఏ సందర్భంలో ఏడవాల్సి వచ్చింది? మ్యారేజ్ చేసి అది హ్యాపీ మూమెంట్ ని సాడ్ మూమెంట్ లెక్క, ఇక అందరూ హ్యాపీగా ఉంటారు అక్కడ ఆ ప్లేస్ లా, ఏమన్నా సాడ్ మూమెంట్ లో ఉన్నాం ఎప్పుడు ఏడ్చేసిన. అంతకన్నా ముందు ఎప్పుడన్నా? అంతకన్నా ముందు డాడీ గురించేనా వేరే ఇంకా ఏదన్నా? అంటే లైఫ్ లో సెట్ అవ్వట్లేదు, నేను నా గోల్ ఒకటి ఉండే, దాని గురించి ఎక్కువ బాధపడలేదు. మ్యారేజ్ లో రాలేదని ఎక్కువ బాధపడా. ఎందుకంటే ఫాదర్ ఉంటే అది వేరే ఉంటదిలే, ఆ ఫీల్ కావచ్చు అది కానీ ఎక్కువ ఉంటది. ఓకే, ఘోరంగా అంటే ఘోరంగా బాధపడతాడు. ఎవరు? నాన్న ఘోరంగా అంటే ఘోరంగా బాధపడతాడు. నా పెళ్లి గురించి అయినా లోపల నుండి మరి ఏడ్చేది. రోజు ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడతారా? ఇప్పుడు వీడియో కాల్ మాట్లాడతారా ఇద్దరు?
వీడియో కాల్ ఏం లేదు, Video call, నార్మల్ normal call. కలిసి వచ్చిరా మ్యారేజ్ అయినాక మళ్ళీ కలిసి కలిసి ఎన్నిసార్లు వెళ్ళారు? 2 times వెళ్ళాను. 2 times వెళ్ళారు. మా 1 month ఒకసారి ఉంటుందా అక్కడికి? వీక్లీ ఉంటది. వీక్లీ నాన్న ఎక్కువ రాని, ఎందుకు చూసినప్పుడు ఏడుస్తుంది ఏదో మళ్ళీ బాధ కింద అన్నట్టు. ఓకే. స్వామి వ్యవసాయం చేస్తాడు ఊర్లే. నీ ఫ్రెండ్స్ కొంచెం ఇక నీదంతా అక్కడ కాబట్టి ఎవరైనా ఫ్రెండ్స్ ఏంటి మీ ఆయన అది చేస్తాడా ఇది చేస్తాడా ఏమన్నా అన్నారా ఈ మధ్య ఎప్పుడన్నా? అన్నారు కానీ వాళ్ళు పట్టించుకోలేదు. సరే వాళ్ళు అట్లనే అంటారులే అనేసి నేను ఎందుకు ఊర్లో ఉన్న అన్నని లవ్ చేసినావా అనేసి అన్నారు మా ఫ్రెండ్స్. అంటే ఊర్లో ఉంటే ఏమవుతుంది, చేసుకొని బతకలేమా అనేసి అన్నారు. సిటీకి ఊర్లో ఉంటేనే ప్రశాంతంగా ఎట్లుంది చూడు. అదే సిటీలో అయితే ఈ అమ్మ గందరగోళం జీవితం, ఏగుతున్నాంగా మేము. నాకు ఊరికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. నేను మధ్యలో ఇన్నే ఉన్నా, మళ్ళీ మీడియా న్యూస్ ఛానల్ పెట్టిన తర్వాత అక్కడ ఇక సిచ్యువేషన్, ఎందుకంటే ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ అనుకున్నా, ఇప్పుడున్న కార్ కంటే ముందు ఇంకోటి ఉండే, నీకు తెలుసుగా బ్లూ కలర్ బ్రిజా, పెద్ద యాక్సిడెంట్ అయింది నాకు అవశ్యం స్టార్ గానికి. ఇంకా ఇక్కడ నుంచి లాంగ్ అంటే టెన్షన్స్ అట్లాంటివి, అంటే మనకు అనుభవం లేని ఫీల్డ్లకు మనం వెళ్ళి పెట్టేసరికి. ఓకే, ఓవరాల్ గా ఎవరికన్నా ఏమైనా చెప్పాలనుకుంటున్నాను? మంచి మాట కావచ్చు, చెడ్డ మాట కావచ్చు, ఫ్రెండ్స్కి కావచ్చు, ఎవరికన్నా, మమ్మీకి కానీ తమ్ముడికి కానీ. తమ్మునికి ఏం లేదా? తమ్ముడు అనగానే మీ తమ్ముడు వల్ల ఏంది ఫీల్ అవుతాడు, మీ తమ్ముడు వల్ల చెప్పు ఏదో ఒకటి ఫీల్ అవుతాడు. లేదన్నా లేదు, నేను హైలైట్ చేయడం ఇష్టం లేదు. మీ అక్కకి చూసినా అక్క బాగానే హైలైట్ అవుతారు, మీ బావ కూడా చెప్తలేడు. ఏం పేరు? మహేష్. నువ్వేమో ఇట్లా తాడి చెట్లకి బాగానే ఉంటాడు కదా, రైట్? ఆల్ ఇండియా మహేష్ బాబు లెక్క ఉంటాడు. చూసినా నేను వీడియోలలో 2-3 చూసినా, మీ ఇద్దరు కలిసి ఏదో సంథింగ్ దేంట్లోనూ. ఓకే స్వామి, ఏంటి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏముందని ఇదే చూసుకుంటా ఛానల్ స్టార్ట్ చేద్దాం అని. నా స్వామిని చూసి నవ్వేటోళ్ళు ఉన్నారా ఇప్పటికీ? ఉన్నారన్నా. ఎప్పుడన్నా ఫీల్ అయినావా, అరే నేను అనుకున్న గోల్ రీచ్ కాలే, అవమానం అయిపోయింది, లేదంటే డీగ్రేడ్ ఫీల్ అయిన సందర్భాలు ఏదన్నా? అవమానం అనేది ఏం లేదు కానీ, అరే నేను ఈ ఫీల్ అయ్యి ఇది అంటే అవమానం మీన్స్ ఫ్రెండ్స్ అంటారు కదా, వీరే ఎతులు కొట్టింటారు అవి ఏం కాలే, ఇట్లాంటి కొన్ని మనతోనే ఉంటూ కొంచెం వెనక మాట్లాడే వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లా మాట్లాడినా కానీ మన ముందుకు వచ్చి అయితే మంచిగా ఉంటుంది. వెనక మాట్లాడేది మనం పట్టించుకొని నేను ఇట్లా ఎక్కువ ఇట్లా ఫ్రెండ్స్ సర్కిల్ లో కూడా ఇప్పటికైనా పేరుంది, అరే వీడు ఎప్పటికైనా మళ్ళీ పేరు తెచ్చుకుంటాడు, గెటిన్ అవుతాడు అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక సెలబ్రిటీ 2 సెలబ్రిటీ లేరు, వాళ్ళకి ఎట్లా ఫ్రెండ్స్ కి ఎట్లా తెలుసు, అదే ఆడ ఎప్పుడు అంటే ఇప్పుడు డౌన్ అయినా తర్వాత మళ్ళీ ఎప్పుడైనా లేసాడని వాళ్ళకి కూడా తెలుసు. ఓకే, ఎందుకంటే గెటిన్ చేసేసి ఇప్పుడు ఏదున్నా, ఎందుకంటే రేపు పొద్దున పిల్లలు వాళ్ళు అంటే పెట్టుకోలేము, అదంతా వేరే ఉంటది. ఎందుకంటే ఇక్కడ నువ్వు జోయల్ గా ఉండడానికి లేదు, ఇక్కడ నువ్వు మొత్తం మెయిన్ పిల్లర్ ఇంట్లో నువ్వే కాబట్టి చూసుకోవాలి. బీ కేర్ఫుల్. ఏదున్నా ఇంకోటి, ఎవరైనా ఫ్రెండ్స్ కి ఈమెను లవ్ చేసిన తర్వాత చెప్పినా, అరే అమ్మాయిని లవ్ చేస్తున్నా, ఈ అమ్మాయి మా పిల్లరా అట్లా ఏమన్నా చెప్పినాను. ఏమంటుండే ఫ్రెండ్స్, భలే పట్టుకున్నావురా, ఎట్లా పడ్డదిరా అట్లా ఏమన్నా? అంటే అట్లా ఏం లేదు కానీ ఇంకా ఫ్రెండ్స్ లో కూడా అరే ఏదైనా ఉంటే అంటే ఫస్ట్ అంటే మోసం చేయొద్దు, నువ్వు పక్కా పెళ్లి చేసుకుంటా అంటేనే చెయ్యి, లేకపోతే లేదు అన్నట్టు చెప్పేసి. చూసిరా, ఎవరైనా సరే లవ్ చేసుకుంటే పెళ్లి చేసుకుందాం అంటేనే లవ్ చేయండి, ఓకేనా? లేదంటే అమ్మాయిల్ని ఊరికే టైం పాస్ చేసి వాళ్ళు అక్కడ సూసైడ్ చేసుకొని ఇక్కడ ఇదంతా దీనివల్ల ఏమైపోతుందంటే, ఈ స్టోరీ వల్ల అంటే మీరు ఇంకా ఒకటి ఇన్స్టాల్ ఉన్నారు కాబట్టి కొంచెం అన్నోన్ ఫేస్ కాదు కాబట్టి, రేపొద్దున ఇంకో పెళ్లి చేసుకున్నా కానీ నువ్వు అప్పుడు ఎవడెవడో చెప్తుంటాడు ఇంటికి వచ్చినప్పుడు, ఇవన్నీ రాకుండా. ఓకే స్వామి, ఓవరాల్ గా గొడవలు పడకండి, మంచి రండి, నా వంతు సపోర్ట్ కూడా ఉంటుంది ఫోక్లా, ఓకేనా? స్టార్ట్ చేయి, బీ కేర్ఫుల్, ఎందుకంటే ఒకప్పట్లాగా లేదు ఇప్పుడు సిచ్యువేషన్. వాళ్ళు అనేది కూడా కరెక్టే, బయట తిరగడం మనం మ్యారేజ్ అయిన తర్వాత అనేది, ఫ్రెండ్స్ దూరం పెట్టాలని కాదు కానీ మన ఇంట్లో పరిస్థితులు బట్టి మనం మెదలాలి కాబట్టి, మేబీ నీకు పెద్దగా అలవాట్లు కూడా పెద్దగా వేస్తావా మేడం? ఓకే, అది కామన్గా ఉంటుందిలే, మనిషి అన్నప్పుడు కామన్గా ఉండాలి. ఎప్పుడన్నా ఏసీ సొలుకుంటూ వస్తాడారా? ఏం లేదా? ఎప్పుడన్నా తిట్టినావా ఇదేం అలవాటు అది ఇదే? తిట్టే ఉంటుంది. ఓకే, నవ్వులు అర్థం అయిపోయింది. ఓకే స్వామి, నాకు ఒక తమ్ముడిగా నాకు మంచి హ్యాపీ మూమెంట్ ఏంటంటే జెన్యున్ గా ఉండి మనం, ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు మనం, ఎందుకంటే ఈ పబ్లిక్ దాంట్లోనే ఉన్నాం కాబట్టి సంతోషంగా నువ్వు చూస్తున్నావు,
ఎట్లా వచ్చినావు అనేది. మేబీ నువ్వు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే నేను బ్యాక్ అయినప్పుడు అనుకున్నా ఎందుకు మొత్తం కన్మరుగు అయిపోయినాడు. కాకపోతే నేను ఫోన్ చేసి మాట్లాడే సిచ్యువేషన్ నేను బాగా డిప్రెషన్ ఉన్నా ఆ టైంలో. నేను అప్పుడే కార్ యాక్సిడెంట్ అవ్వడం, మా డాడీది ఒక 18 lakhs అప్పు కట్టడం, ఇదంతా అయిపోయేసరికి పీక్స్ లో వెళ్ళిపోయినా. అంటే కొంచెం పేరుతో బతికిన వాళ్ళం, ఊళ్ళో మనం బొంగనరు అనుకునేటోళ్ళు ఒకేసారి డౌన్ అయిపోయేసరికి ఏమైపోయిందంటే మిస్టేక్ చేసేసిన అన్న ఫీలింగ్. కాబట్టి గెటిన్ అయితే అన్న నమ్మకం నాకుంది. కంపల్సరీ కొట్టు, ఎక్కువ లేట్ చేయకు. మీ ఇద్దరు కాంబినేషన్ లో సాంగ్ చూడాలి నేను, ఓకేనా? బయటకు అవకాశం ఉంటే నేను కూడా ఒక సాంగ్ ప్రొడ్యూసింగ్ చేస్తాను, నా ఛానల్ కూడా ఒకటి చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఈ ఇంటర్వ్యూ అనేది మీరు ఒక థింక్ చేయండి అన్న, వేరేలాగా థింక్ చేయకండి. అంటే కాంట్రవర్సీలు అది అంత లేదు, క్యూట్ కపుల్స్ ఇక్కడికి, ఓకేనా? ఎందుకంటే తమ్ముడు నాకు ఎప్పటి నుంచో పరిచయం, చెల్లెని రీల్స్లలో చూసినా కానీ నాకు ఇప్పుడే పరిచయం. నా స్టూడెంట్స్ తో తిరిగిన ఎక్కడో ఉందిరా అన్న ఫీలింగ్ వచ్చింది. కాకపోతే ఇక్కడికి వస్తుందని నేను అనుకోలేదు, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.